అమ్మవారి కంఠం గురించి వక్షస్థలం గురించి మాట్లాడుతూ ఆ వక్షస్థలం మీద అలంకృతమైనటువంటి హారముల గురించి మాట్లాడుతున్నారు. రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత. అమ్మా, నీ యొక్క కంఠమునందు మాకు 3 రకములైన హారములు కనపడుతున్నాయి. ఒకటి రత్నములతో పొదగబడినటువంటి హారము ఒకటి, లేదా రత్నములు పొదిగినటువంటి బంగారు హారము ఒకటి. రత్నగ్రైవేయ చింతాక, చింతామణులతో చేయబడినది అని కొంతమంది వ్యాఖ్యాతలు అన్నారు. కాదు కాదు, అది చింతాకు పతకము అని మనం తెలుగు వాళ్ళం అంటుంటామే, అలా చింతాకు ఎలా ఉంటుందో అలా అటువంటి ఆకుల రూపంలో ఒక హారం ఒకటి తయారు చేస్తారు. ఆ చింతాకులలో మణులు పొదుగుతారు. ఆ చింతాకులలో మణులు పొదగబడినటువంటి హారం ఒకటి. దాని కిందకు వచ్చేటట్టుగా అమ్మవారి మెడలో ముత్యాల హారం ఒకటి. కాబట్టి రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత. ముక్త అంటే ముత్యములు అని అర్థం. కాబట్టి లోలముక్త ఫలాన్విత అని ఈ 3 రకములైనటువంటి హారముల చేత అలంకృతమైనటువంటి కంఠసీమ కలిగినటువంటిది, లేదా వక్షస్థలము కలిగినటువంటిది. అమ్మవారి యొక్క గుండెల మీద ఆ 3 హారములు ప్రకాశిస్తున్నాయి. అటువంటి ఆభరణములు దాల్చిన తల్లి. స్త్రీ ఆభరణముల చేత అలంకృతమై ఉండడం అసలు కన్యాదానం దగ్గర నుంచే సాలంకృత కన్యాదానం అని చేస్తారు. 2, ఆడపిల్ల ఇంట్లో ఎన్ని భూషణములు పెట్టుకుని ఎంత సంతోషంగా ఉంటే ఇల్లు అంత వృద్ధిలోకి వస్తుంది. ఆడపిల్లకి సహజంగా భూషణముల మీద తిరస్కార భావం కానీ, భూషణముల మీద నైత్యమైనటువంటి భావన కానీ, ఇవన్నీ ఏమిటన్న భావన ఉండకూడదు శాస్త్రంలో. అది తల్లి పెంచి పోషించవలసి ఉంటుంది. ప్రత్యేకించి ఒక చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణముల గురించి ఒక చక్కటి అభిప్రాయంతో ఆడపిల్ల ఉండాలి. అలాగే ఆడపిల్ల మెడలో ఏదో ఒక హారం వేసుకుని ఉండాలి. చక్కగా అలా వేసుకుని ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆమెకి శోభ కలుగుతుంది. ఆమె ఉత్తరోత్తర అన్ని విధాలా తన బిడ్డల్ని భర్తని సంతోషంగా చూసుకోగలిగినటువంటి సమర్థత తత్కారణము చేత ఆ కుటుంబము సమాజము సంతోషంగా ఉండేటటువంటి స్థితి ఏర్పడతాయి. అయితే మీరు ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. ఇది మీరు ధ్యానం చేసేటప్పుడు చూడడానికి చాలా చక్కటి స్వరూపం. ఎందుకంటే మెడలో అమ్మవారికి ఏ హారములు ఉన్నాయి అన్నది మీరు ఆలోచన చేస్తే, మీరు ఆ రోజు మానసికంగా అమ్మవారికి ఏ బట్ట కట్టారో ఆ బట్ట మీద అమ్మవారికి ఆ నగలు అలంకారం చేసేటప్పుడు మీరు పొందేటటువంటి ఆనందము అది వాక్కుల చేత ఆవిష్కరించడం చాలా కష్టం. అసలు నిజంగా పూజ అంటే ఎలా ఉండాలి అంటే, ఇవాళ పూజలో స్నానం అన్న మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ అమ్మవారు స్నానశాటి కట్టుకున్న తర్వాత అమ్మవారు విప్పి పీట మీద పెట్టినటువంటి బట్ట మీకు కనపడాలి. వెంటనే ఎలా జ్ఞాపకానికి రావాలంటే, నిన్న అమ్మవారు ఏ బట్ట కట్టుకుందో ఆ బట్ట మీకు పీట మీద పెట్టి కనపడాలి. నా తల్లి కట్టుకున్న బట్ట అని మీరు కన్నులకు అద్దుకుని తల మీద పెట్టుకుని ఆ వస్త్రం అక్కడ పెట్టి స్నానశాటితో ఉన్న అమ్మవారికి స్నానం చేయిస్తే, దిగ్గస్థిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమసి అశేష లోక గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారే శంకరాచార్యులు వారు. అలా పొద్దున్నే అసలు అమ్మవారి యొక్క ఆ దర్శనం చాలా గొప్పది. ఆ స్నానశాటి కట్టుకుని పచ్చటి బట్టతో ఉంటే ఆ తల్లికి స్నానం చేయిస్తుంటే ఒక కొడుకుగా, అప్పుడు ఆ తల్లి తల నుంచి ఆ నీళ్లు పడుతుంటే దిగ్గస్థిభి కనక కుంభముఖావ సృష్ట స్వర్వ అని ఆ బంగారు కలశములతో ఏనుగులు పోస్తున్నటువంటి నీళ్ల వల్ల అమ్మవారు స్నానం చేస్తున్నటువంటి ఆ స్వరూపం, అది ఎవరు దర్శనం చేస్తారో, ఎవరు మనస్సులో దాన్ని పట్టుకోగలుగుతారో వాడు గొప్ప స్థితిని పొందుతాడు. స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం అంటారు శంకరాచార్యులు వారు. ఆకాశగంగా జలాల్ని తీసుకొచ్చి పోస్తాయిట ఏనుగులు. మీరు ఒక విషయం జ్ఞాపకంలో ఉంచుకోవలసి ఉంటుంది. కొన్ని నామములను అనుసంధానం చేసేటప్పుడు, కొన్ని నామముల గురించి మాట్లాడేటప్పుడు ఏ స్థితిలో మాట్లాడవలసి ఉంటుంది, ఏ స్థితిలో వినవలసి ఉంటుంది అంటే, మీరు నన్ను అన్యదా భావించను అంటే నేను ఒక ఉపమానం చెప్తాను. ఒక పసిపిల్లవాడు ఒక 5 సంవత్సరములు 4 సంవత్సరములు ఉన్న పిల్లవాడు ఆడుకుంటుంటాడు.
వాడు 4 ఏళ్ల పిల్లవాడు చంటి పిల్లాడని చెప్పి వాడు అక్కడ ఆడుకుంటుంటే అమ్మ స్నానం చేసి వచ్చి అరమరిక లేకుండా ఒళ్ళు తుడుచుకుంటుంటుంది. ఈ పిల్లవాడు అమ్మ వంక చూస్తాడు. అమ్మ వంక చూసి ఆడుకుంటూ ఉండడంలో వాడికి ఏ విధమైనటువంటి భావన మనసులో ఉండదు. మా అమ్మ అని వాడు సంతోషంగా అమ్మ వంక చూసి అలాగే ఆడుకుంటాడంతే. స్తోత్రం చేసేటప్పుడు అమ్మవారి నామాలు వినేటప్పుడు అమ్మవారి నామాలు చదివేటప్పుడు కొన్ని ఉపచారాలు చేసేటప్పుడు కొడుకుగా నిలబడాలి. అసలు ఏ విధమైన అన్యభావన మనస్సులోకి రాకూడదు. జగజ్జనని మనం సేవిస్తున్నాం. నా అమ్మని నేను సేవిస్తున్నాను. నా అమ్మ నా తల్లి శరీరంతో ఉన్న రోజుల్లో ఎప్పుడైనా మా అమ్మ స్నానం చెయ్యలేకపోతే మా అమ్మని పీట మీద కూర్చోబెట్టి నేను మా అమ్మకి స్నానం చేయిస్తే అది వేరు. ఆవిడ కొంచెం అనారోగ్యంలో ఉంది కాబట్టి నీళ్లు పోశాను. మా అమ్మకు ఒళ్ళు తుడిచి ఉండవచ్చు. మా అమ్మగారు నాతో చెప్తుండేవారు, మా నాన్నగారు వాళ్ళు 5 అన్నదమ్ములు. 5 అన్నదమ్ములు మహావిద్వాంసులు, గొప్ప తెలివితేటలు ఉన్నవాళ్ళు. ఆ రోజుల్లో పీజీలు చదువుకున్నారు. చదువుకుని వాళ్ళకి డైరెక్ట్గా ఆర్డీఓలు అవి ఉద్యోగాలు వస్తే ఏ కలెక్టర్లుగానే రిటైర్ అవ్వచ్చు. వాళ్ళ 5 కొడుకులు అమ్మగారు మంచంలో ఉంటే, అమ్మ మాకు ఉద్యోగాలు వచ్చాయని ఎన్ని అపాయింట్మెంట్ ఆర్డర్లో తీసుకెళ్ళి చూపిస్తే, ఎక్కడికి వెళ్ళదురా, 10 మందికి చదువు చెప్పి బాగు చేయండి, దానితో నిరపేక్షగా ఏదొస్తుందో దాంతో సంతోషంగా జీవనాలు గడపండి తప్ప పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం డబ్బుల కోసం తిరక్కండి, నాకు సేవ చేయండి అని చెప్పింది మా నాయనమ్మ గారు. 5 చేసిన పని ఏమిటంటే ఆవిడ మహావృద్ధురాలు అయిపోయే లోపల వీళ్ళకి ప్రభుత్వోద్యోగాలు వచ్చే వయస్సులు దాటిపోయాయి. 5 అమ్మ చుట్టూ నిలబడి అమ్మకి స్నానం చేయించడం, అమ్మకి అన్నం పెట్టడం, అమ్మకి నమస్కారం చేయడం, స్కూల్కి వెళ్ళడం, పాఠం చెప్పడం, ఇంటికి రావడం, పేద పిల్లలు ఉంటే ఫీజులు కట్టడం, చదువులు చెప్పించడం, ఇలా వాళ్ళ జీవితాలు గడిపారు. అంటే నన్ను మా నాన్నగారిని కానీ లేకపోతే ఇంకో ఉద్దేశంతో చెప్పాల, మా నాన్నగారి కన్నా గొప్పవారు లోకంలో ఎందరో ఉంటారు. మా నాన్నగారిని పొగుడుకున్నానని మీరు అనుకోకండి. నేను మా నాన్నగారి గురించే చెప్పాలి. అటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు లోకంలో. అంటే నేను ఒక ఉదాహరణకి చెప్పానంతే. అమ్మకి సేవ చేసేటప్పుడు అందులో అన్యభావన ఏముంటుంది? అమ్మ స్నానాన్ని కానీ అమ్మ వక్షస్థలం మీద ఉండేటటువంటి హారాల్ని అమ్మకి అలంకారం చేసేటప్పుడు కానీ మనసు పరవశించిపోవాలి. అమ్మకి కట్టిన చీర, ఆ అంచు, దాని మీద నగల పెట్టిలోంచి తీసి ఒక్కొక్క నగ అమ్మ మెడలో అలంకారం చేస్తుంటే ఆ కబరీబంధం కిందకి ఆ నగల యొక్క సంధిబంధాన్ని కలుపుతున్నప్పుడు అమ్మ ఇలా మెడ ఉంచి కొడుకుతో పెట్టించుకుంటున్నట్టుగా పెడుతుంటే అమ్మ గుండెల మీద నగలు, అమ్మ ఇలా ఎర్రటి పతకం వేశాను, దాని కింద చింతాకు పతకం వేశాను, అమ్మ ఇదిగో దీని కింద ముత్యాలహారం వేశాను, ఎంత బాగుందోనమ్మా అని అమ్మకి నగలు అలంకారం చేయడంలో కొడుకుగా ఒక్కరోజు మురిసిపోగలిగితే జన్మధన్యం. అది అందుకోసం వచ్చే కానీ ఆ నామాలు అక్కడి నుంచి ఇలా ఎలా కుదురుతుందండి? ఇలాంటి వెర్రి మాటలు రాకూడదు. అటువంటి వెర్రి ధోరణి ఉండకూడదు. అమ్మ దగ్గర కొడుకు ఎలా ఉంటాడో, అమ్మని చూస్తే కొడుకుకి ఎటువంటి భావన కలుగుతుందో. అసలు నేను మీకు ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోకపోతే. అసలు నిజంగా శరీరమునందు కలిగినటువంటి కామం కూడా అమ్మతనాన్ని చూడగానే కిందకి వెళ్ళిపోతుంది. పాల మీద నీళ్లు జల్లితే పాలు ఎలా వెళ్ళిపోతాయో, అమ్మయందు కామం ఉన్న పురుషుడు ప్రపంచంలో ఉండడు. అమ్మని చూసిన తర్వాత అన్యభావాలు ఎందుకు వస్తాయండి? అమ్మతనాన్ని చూసి పూజ చేస్తే అన్యభావన ఎందుకు వస్తుంది? అసలు ఆ నామాల్లో అలా ఎందుకు కనపడుతుంది? కాబట్టి రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత, అమ్మ నీవు అటువంటి హారములను ధరించి ఉన్నావు. ఇప్పుడు నేను మొట్టమొదటి నుంచి మీకు విజ్ఞాపన చేస్తున్నాను, కేశాది పాదాది పర్యంతం చెప్తున్నారు కాబట్టి ఎక్కడా ఏదీ విడిచిపెట్టకుండా అమ్మవారి యొక్క హారములతో సహా, అలంకారములు, ఆభరణములతో సహా మనకి వసిన్యాది దేవతలు అందిస్తున్నారు. ఇది బాహ్యంలో మీరు ధ్యాన సమయంలో ఉపయోగించుకోవడానికి మీకు ఒక మంచి ఆలంబనం. ఈ నామములు, ఓహో అమ్మవారు ఇలా అలంకారం చేసుకుని ఉంటుంది అని మీరు తెలుసుకుంటే ఒక కొడుకుగా ధ్యానంలో మీరు కూడా అమ్మకి అలంకారం చెయ్యొచ్చు. ఆ అలంకారం చేసేటప్పుడు మీరు పొందేటటువంటి ఆనందం వర్ణనాతీతం, అది వాక్కులకు దొరకదు. నేను మీకు నిజం చెప్తున్నాను, మీరు ఒక్కరోజు కానీ నిజంగా అలా కొడుకుగా నిలబడి అమ్మవారి మెడలో హారమును అలంకారము చెయ్యగలిగితే నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, ఆనాడు కైలాసంలో నా తల్లి మెడలో ఆహారమే ఉంటుంది. మీరు మానసికంగా ఏ హారాన్ని వేశారో ఆహారంతో అమ్మవారు ఉంటుంది.
అది మీ యొక్క భక్తి పరిణితి మీద, మీ మనస్సుని మీరు ఆవిడ పాదాల దగ్గర పెట్టడం మీద ఉంటుంది. కాబట్టి ధ్యానమునందు హారములను అలంకారం చేయడంలో ఈ నామం మీకు ఎంతో ఉపయుక్తమైనటువంటి నామం కనుక రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత కాదు. కేవలము అదొక్కటే దాని ప్రయోజనం కాదు, అందులో ఒక పెద్ద రహస్యాన్ని ఒకదాన్ని దాస్తున్నారు. ఈ లోకంలో లోలులైనటువంటి వారి దగ్గర నుంచి ముక్త అంటే మోక్షస్థితిని కోరుకుంటున్న వాళ్ళ వరకు అమ్మ నీ పాదములను ఆశ్రయించిన వారై ఉన్నారు. ఇది చాలా గాంభీర్యమైనటువంటి నామం అండి. చాలా గాంభీర్యం ఉంది, చాలా గంభీరమైనటువంటి నామం. అసలు యథార్థంగా ఏం చెప్తారంటే ఈ నామాల్ని, వీటి వ్యాఖ్యానాల్ని గురుముఖత వినడం వల్ల ఏమవుతుందంటే జీవితానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహన ఏర్పడినప్పుడు జీవితం ఒకలా ఉంటుంది, ఈ అవగాహన ఏర్పడిన తరువాత జీవితం ఒకలా ఉంటుంది. ఈ అవగాహన ఏర్పడాలి అంటే లలితా సహస్రనామ స్తోత్రమునకు సంబంధించినటువంటి వ్యాఖ్యానాన్ని విని తీరాలి. అందుకే చూడండి, లోల అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడూ కదులుచున్నా అని అర్థం. ఎప్పుడు కదిలితే దాన్ని లోల అంటారు. ఏది కదులుతుంది? శరీరం కదలడం అలా ఉంచండి, శరీరం కదులుతుంది, శరీరం కదలకుండానూ ఉంటుంది, రెండూ ఉంటాయి. కదులుతున్న బస్సులో వెళ్తున్నప్పుడు కదలకుండా పడుకుంటాడు. కొంతమంది నిలబడి నిద్రపోతుంటారు బస్సుల్లో. కాబట్టి శరీరం యొక్క కదలిక గురించి మాట్లాడటం లేదు, శరీరం యొక్క కదలిక వల్ల దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బంది ఏముందండి. అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట ఒకటి చెప్తారు. దురలవాట్లకి వశం అయిపోయి ఎక్కడ కనపడకూడదో అక్కడ ఒక వ్యక్తి కనపడితే వాణ్ణి చూసి వెంటనే నువ్వు ఈసడించవద్దు అని చెప్పారు. శరీరం అక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే శరీరానికి ఏం పాపం లేదు, పుణ్యం లేదు, అదేం చేస్తుందంటే అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తుంది. అది ప్రవచనం చేయడానికి రావే అంటే ఇక్కడికి వచ్చింది. దీంతో ఒక తప్పుడు పని చేద్దామని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు అది అక్కడికే వెళుతుంది తప్పుడు పని చేయడానికి. దీనికి ఏముంది సంబంధం? దీనికేం లేదు. ఏం చేయమంటే చేస్తుంది. చెయ్యమని చెప్పే రాజు ఒకడు ఉన్నాడు దీంట్లో, వాడు మనస్సు. ఆ మనస్సు సంస్కరింపబడింది అనుకోండి అంతే, అది వెళ్ళే తావులు మారుతాయి. మనసు సంస్కరింపబడలేదు అనుకోండి, అది వెళ్ళే తావులు మారిపోతాయి. దానికి స్వతంత్రం ఏముంది? దాని స్వతంత్రం ఏం లేదు. కాబట్టి లోల అంటే శరీరం కాదు కదిలేది. ఏది కదులుతోంది? మనసు కదులుతోంది. ఎలా కదులుతోంది అంటే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. చిత్రం ఏమిటంటే మనకి బయటవన్నీ తెలుస్తాయి, మన మనస్సు గురించి మనకి ఏమీ తెలియదు. లోల అన్న శబ్దానికి అర్థం మనస్సు యొక్క కదలికలు. మనస్సు యొక్క కదలికలు మీరు చూడండి చాలా చిత్రంగా ఉంటాయి. అది సంకల్ప వికల్ప సంఘాతము. అది ఎప్పుడూ ఏదో ఆలోచన చేస్తూ ఉంటుంది. అది నిద్రపోయింది అనుకోండి, దానంత ప్రశాంతత ఇంకోటి ఉండదు. నిద్ర చాలా హాయిగా ఉందండి అని ఎందుకంటారో తెలుసా అండి? ఇంద్రియాలని పట్టుకుని మనసు ఆత్మలోకి వెళ్ళిపోతుంది, మనసు ఉండదు, అందుకే హాయిగా ఉంటుంది. అది బయటికి వస్తుంది మొదలు లేస్తూనే, ఇవాళ ఆ పని చెయ్యాలి, ఇవాళ ఈ పని చేయాలి. ఆ పనికి వెళ్ళినప్పుడు ఆయన ఇలా అంటే ఇలా చెప్పేద్దాం, ఆయనకి తెలిసి వచ్చింది ఏమిట్లే అంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడు కోరికని తిరస్కరించడం ఉండదు. సాధారణంగా మనసు పని ఏమిటంటే కోరికని సృష్టిస్తుంది. ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, అక్కడికి వెడదాం, ఇక్కడికి వెడదాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది సంపాదిద్దాం, అది సంపాదిద్దాం, ఇది అనుభవిద్దాం, అది అనుభవిద్దాం చెప్తూనే ఉంటుంది. ఈ చెప్పేటటువంటి మనస్సు కోరికలను ఆలంబనంగా చేసుకుని తిప్పుతుంది తప్ప ఇంకా దేన్ని ఆలంబనం చేసుకోదు. ఏదో ఒక కోరిక పట్టుకుంటుంది. ఇక్కడే మనసుని మీరు కొద్దిగా సంస్కరించారనుకోండి, ఈశ్వర సంబంధంలో తిరుగుతుంది. సంస్కరించలేదనుకోండి, లౌకికాన్ని పట్టుకు తిరుగుతుంది. అంతే తేడా. మీరు చూడండి, నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళని ఉద్దేశించి అంటున్నాను అనుకోకండి. కొంతమంది పురాణాలకి చక్కగా పెడతారు, ప్రవచనాలకి. ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత మీరు వారిని పలకరించారనుకోండి, వారు ఏం మాట్లాడతారో తెలుసా అండి? వారి రాగద్వేషాలే మాట్లాడతారు. అంటే వారి శరీరం అక్కడుంది తప్ప ఆ మనస్సు ఏ విధమైన మార్పుని పొందట్లేదు. మరి దేనికి వెళ్ళడం అంటే లోపల మనస్సు ఒక టక్కరితనం చేస్తుంది. ఇది అడ్డు పెట్టుకుంటే కాసేపు బయటికి వెళ్ళడానికి, ఎక్కడో తిరిగి రావడానికి బాగుంటుంది. రెండు, రోజు పురాణానికి వెళ్ళొస్తుంటారంటే ఓ గౌరవంగా ఉంటుంది.
అలా కూడా ఆలోచన చేస్తుంది తెలుసా అంటే మీ వంటి వాళ్ళ గురించి కాదు, నా గురించి చెప్తున్నాను. రోజు కోటేశ్వరారు సాయంకాలం పురాణం చెప్పొస్తుంటాడు అంటే కోటేశ్వరారుకు నమస్కారం పెడతారని పురాణాన్ని చెప్పడానికి వస్తుంటుందేమో కూడా నా మనస్సు. అటువంటి దౌర్బల్యము నాకు లేకుండుగాక. కానీ మనస్సు అంత చిత్రంగా ఉంటుంది. ప్రతి దాంట్లో ఏదో కోరిక కోరుతూనే ఉంటుంది. నిష్కామంగా ఉండడానికి అసలు ప్రయత్నం చేయదు. ఇప్పుడు ఈ కోరికలతో సతమతం అవుతూ రెండుగా ఉంటారు జీవులు. ఒకళ్ళు భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు, గుడికి ఎడుతూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారో తెలుసా అండి? వాళ్ళకి భగవంతుడనేటటువంటి వాడు దేనికి పనికొస్తాడంటే వీళ్ళ కోరికలన్నీ ఆయన తీరుస్తూ ఉంటాడు. చిత్ర విచిత్రమైన కోరికలన్నీ కోరుకుంటారు. కోరుకుని ఎందుకంటే అవన్నీ అన్నాం అనుకోండి, ఏమన్నా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎందుకు అవదండి అంటాడు. అది పోనీ ఒక ఈశ్వర పూజకి సంబంధించిన సంకల్పం అయి ఉండదు. అది ఎప్పుడూ లౌకికమే, ఎప్పుడూ లౌకికమే. ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. ప్రశాంతంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? మీకు టీవీలో కనపడే వాళ్ళు వార్తల్లో అందరూ ఇలాంటి వాళ్ళే. ఒంటికి 85 ఏళ్ళు 90 ఏళ్ళు వస్తాయి, వాడికి ఇంకా ఏదో అవలేదని ఏడుకుంటుంది, ఇప్పుడు ఏదో చెయ్యాలని తిరుగుతుంటాడు ఎక్కడ తప్ప వాడు ఎప్పుడూ ఈశ్వరార్చన యందు గుళ్ళోనూ గోపురంలోనూ కనపడదు. ఏమండి? అంటే వయస్సు వచ్చేస్తున్నా ఈ లోలత్వం ఎలా ఉంటుందంటే నా వల్ల జరుగుతుంది అనుకుంటుంటాడు. నేనేదో ఇంతవాణ్ణి, నేనేదో అంతవాణ్ణి, నేను అప్పుడు పుట్టాను కాబట్టి నాకు ఇంత ఉంది, నేను ఫలానా చోట ఇన్నేళ్ల నుంచి ఉంటున్నాను, అందుకని నా మాట ఎవరు కాదంటారని ఎక్కడికో పెడతాడు. అసలు వాళ్ళు వీళ్ళకి మొహం కూడా చూపించక భంగపడి తిరిగి వచ్చేస్తుంటాడు. అయితే బాగుపడతాడు అనుకుంటున్నారా మీరు? వాడేం బాగుపడ్డాడు. వాడు 10 మందికి నేను మళ్ళీ దీన్ని సాధించగలని ఏదో మాట్లాడుతుంటాడు. అంటే ఈ లోలత్వం ఎంత దారుణంగా ఉంటుందంటే దానికి ఈశ్వర సంబంధం కూడా ఉండదు. నేనేం చెప్తున్నానో పట్టుకోలేనంత పసిపాపలేం కాదు మీరు. కాబట్టి ఈ లోలత్వం ఎలా ఉంటుందో తెలుసా అండి? దీనికి ఈశ్వర సంబంధం ఉండదు. వాడు ఎంతసేపు తనవేవో చూసుకుంటుంటాడు. క్రెడెన్షియల్స్ అంటారు. నాకు ఇది ఉంది, నేను ఇన్నాళ్ల నుంచి ఒక దాంట్లో ఉన్నాను, నేను గౌరవింపబడతాను, నాకు ఈ సే అంటారు చూసారా, నాకు పలుకుబడి ఉంది కాబట్టి నేను చెయ్యగలను. వీడికి నా దగ్గర అన్నీ ఉన్నా భగవత్ సంకల్పం అని ఒకటి ఉందండి, అది కూడా కలిసి వస్తే తప్ప ఎక్కడవుతుందని వాడి జన్మలో వాడి నోటంట రాదు. వాడు ఆ భగవత్ సంకల్పం పక్కన పెట్టి ఇంకోళ్ళని తీసుకొచ్చి పెడుతుంటాడు. అక్కడ పెట్టి వాళ్ళ సంకల్పం కలిసి వస్తే ఈ పనులు అవుతాయంటుంటాడు. అంటే వాడికి లౌకికంగా వ్యక్తులను ఆరాధించడం వచ్చు తప్ప వాడికి జీవితంలో భగవంతుడితో ముడిపెట్టుకోవడం చేత కాలేదు. రోడ్డు పక్క పెరిగిన చెట్టు ఎటువంటిదో వాడు కూడా అటువంటి వాడే ఎన్నేళ్ళు వచ్చాడు. అంటే వాడి లోలత్వం నీచాతి నీచమైన స్థాయిలో ఉంటుంది. పోనా దిక్కుమాలిన కోరికలతో అలా వయస్సులో వేసారిపోవడమే తప్పురా అంటే వీడికి ఈ కోరికలు తీరడానికి హేతువేది తన గొప్పతనం. నేనింత గొప్పవాణ్ణి అందుకని అవ్వాలంటాడు తప్ప భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలన్న మాట వాడి నోటి వెంట రాదు. ఇది చాలా నీచ స్థాయిలో ఉండేటటువంటి లోలత్వం. దీని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అది ఎంచుకోవలసిన పదము కాదు. అసలు ఆ స్థాయిలో ఎవరు ఉండకూడదు, ఈశ్వరానుసంధానం చేసుకోకుండా ఉండకూడదు. అందుకే ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెడితే పెద్దలు ఏం చెప్తారంటే ఒక్క నమస్కారం చేయి చాలని చెప్తారు. ఏమని చెప్తారు అంటే, ఈశ్వర నీ పాదముల యందు నాకు నిశ్చలమైన భక్తిని కృప చెయ్యి, నీ పాదముల యందు భక్తి చెదిరిపోకుండుగాక అని కోరుకో చాలంటారు. నువ్వు భక్తితో ఉంటే నీకు ఆయన పాదముల యందు భక్తి నిలబడిపోతే నీకు ఏవి మంచివో నీకు ఏవి అవసరమైనవో అవన్నీ ఆయన సమకూరుస్తాడు. ఒకవేళ తెలియక నువ్వేమైనా ప్రమాదకరమైన వాటి వైపు అడుగు వెయ్యపోయినా ఆయన చెయ్యి పట్టి లాగేస్తాడు. అప్పుడు నీ కోరిక తీరలేదు. అప్పుడు నువ్వేమనుకోవాలి, నేనేం అడుగుతున్నాను ఈశ్వరుణ్ణి, నీ పాదముల యందు భక్తి చెదరకుండుగాక అని అడిగాను. నాకు తెలియలేదు, బహుశా ఈ కోరిక నాకు తీరితే దీని కారణంగా నా యొక్క భక్తి చెదిరిపోతుందన్నమాట. అందుకని నేను ఆయన్ని అది అడిగాను, ఆయన అది నిలబడేటట్టే నన్ను అనుగ్రహిస్తున్నాడు, అందుకని నాకు ఈ కోరిక తీరకుండా చేశాడు అని అనగలగాలి మీరు. దీనికి ఆలంబనం మీరు కోరడంలో ఉంటుంది. అంతేకాని దేవుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు చూడండి, నేను ఒక్క మాట చెప్తే మీరేమనుకోవద్దు. అసలు దేవాలయానికి మీరు వెళ్ళారనుకోండి, మీరు ఏం చెప్పాలంటే ఆత్రేయ గోత్రస్య కోటేశ్వర శర్మ నామధేయస్య, వాళ్ళు ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య బాంధవస్య
అంటారు. అన్నప్పుడు అందులోకి నా భార్య వస్తుంది, నా కొడుకు వస్తాడు, నా కూతురు వస్తుంది, నా బంధువులు వస్తారు, నా మిత్రులు వస్తారు, నా ఆవులు దూడలు కూడా వస్తాయి. రేపు పెళ్ళైపోతే నా కొడుక్కి నా కోడలు వస్తుంది, నా అల్లుడు వస్తాడు, నా మనవలు వస్తారు. ఇది మానేసి మా రెండో అబ్బాయి పేరు, మా మూడో అబ్బాయి పేరు, మా అమ్మాయి పేరు, మా రెండో అమ్మాయి పేరు, మా అల్లుడి పేరు, మా కుక్క పిల్ల పేరు, మా షాపు పేరు, ఎందుకండి ఇవన్నీ? అంటే ఇవన్నీ మీరు చెప్తే తప్ప ఈశ్వరుడికి తెలియదనుకుంటున్నారా? వీళ్ళందరికీ ఇస్తే మీరు సుఖపడతారు, మీకొక్కరికి ఇవ్వడం కాదు వీళ్ళందరికీ కూడా ఇమ్మని ఈశ్వరుణ్ణి నిర్బంధిస్తున్నారా? లేకపోతే వాళ్ళకి ఏదైనా భంగపాటు కలిగితే నువ్వు బాధపడతావన్న విషయం వాడికి తెలియదనుకుంటున్నారా? ఎందుకు చెప్తున్నారు వేదం చెప్పని విషయాన్ని? నువ్వు వెళ్ళి అక్కడ ఒక్క మాట చెప్పు, ఆత్రేశ గోత్రస్య కోటేశ్వర శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య, వాళ్ళే చెప్తారు, చెప్పి పూజ చేస్తారు. అందులో నీకు మనస్సులో ఎవరి మీద నిజంగా ప్రేమ ఉందో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు బాధపడితే నువ్వు బాధపడతావు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కోటేశ్వరరావు తన పుత్రుల కోసం, భార్య కోసం, బంధువుల కోసం, మిత్రుల కోసం ఈ పూజ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పూజా ఫలితంగా లోకమంతా సుఖంగా ఉంటుంది, అందరూ ప్రశాంతంగా ఉంటారు. మానేసి నువ్వు ఎందుకన్ని పేర్లు చెప్తావు అసలు గుడికెడితే? అంటే ఇది అయోమయమైనటువంటి ధోరణి. లోలా అన్న పేరులోకి ఎవరు వచ్చేస్తారంటే వీళ్ళందరూ వస్తారు. మీరు ఎప్పుడైనా గుడిలో నిలబడ్డారనుకోండి, కాసేపు గుడి ఎరుగుల మీదకి వెళ్ళి కాసేపు కూర్చున్నారనుకోండి, సంకల్పం చేసేటప్పుడు మీరు పట్టేసి లోలాలోకి ఎంతమంది వస్తారు? అక్కడికి వెళ్ళి నిరపేక్షగా నిలబడి మీ గోత్రం చెప్పండి అంటే గోత్రం పేరు చెప్పి సకుటుంబస్య అని చెప్పండి అన్నాడు అనుకోండి, అంటే ఆయన ఈశ్వరానుగ్రహాన్ని ఎలా కోరుకోవాలో ఆ మర్యాద తెలుసున్నవాడు అని అర్థం. అర్థం పర్థం లేకుండా ఇంకా అదే పని కింద అడ్రస్లన్నీ ఇచ్చి చెప్పించడం మొదలెట్టారనుకోండి, దానికి ఏమీ అర్థం ఉండదు. ఇంకా లోలా అంటే ఇంకా వైపరీత్యమైనటువంటి ధోరణితో ఉంటారు. ఈ ధోరణి ఎందువల్ల వస్తుంది అంటే, మీరు చూడండి, ఓ బ్యాంకుకి మీరు వెళ్ళి అక్కడ ఎవరైనా మీకు కనపడ్డారనుకోండి, ఏమిటండి ఇలా వచ్చారు అన్నారనుకోండి, వాడికి రెండే పనుల మీద వాడు రావాలి. ఒకటి డబ్బులు వేయడమన్నా వెయ్యాలి, తీయవన్నా తీయాలంతే. అది ఏ రకంగా వాడు అక్కడ వ్యవహారం జరపనివ్వండి, రెండే ఉంటాయి. డబ్బులు వెయ్యనన్నా వేస్తాడు, డబ్బులు తీయనన్నా తీస్తాడు. ఈ రెండూ కాకుండా ఇంకా దేనికైనా అక్కడికి వచ్చాడు అనుకోండి, వాడిని బయట ఉన్నవాడు బయటికి గెంటేస్తాడు. ఇంకో పని మీద అక్కడికి వెళ్ళకూడదు. ఏం తోచట్లేదండి కాసేపు ఇక్కడ కూర్చుందామని వచ్చానండి అనకూడదు. బ్యాంకుకి వెళ్ళి అలా కూర్చోకూడదు. బ్యాంకులో మీకు పని ఉన్నంతసేపే అక్కడ ఉండాలంతే. అలాగే సినిమా హాల్లో ఓ షో అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళిపోవాలి. చాలా బాగుందండి ఇక్కడ కూర్చుంటాను, మీకు అభ్యంతరం ఏంటి అనకూడదు. హౌస్ఫుల్ అవ్వట్లేదు కదా అంటే ఏం ఒప్పుకోరు. నేను ఎందుకు మీతో ఈ విషయం ప్రస్తావన చేస్తున్నాను అంటే, లోలా అన్న శబ్దంలో ఏమైపోతుందంటే ఈ అంతులేనటువంటి కోరికలు. దేవాలయానికి వెడుతున్నాం, ఎందుకు వెడుతున్నాం? ఈశ్వర దర్శనానికి వెడుతున్నాం. ఇంటికి ఎందుకు వెడతాం? అమ్మని నాన్నని చూసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి. అలా ఈశ్వరాలయానికి వెళ్తున్నాం, నా స్వామిని ఒక్కసారి చూడడానికి వెడుతున్నాను. ఇంకా ఎప్పుడైనా ఈయన దేవుడు అన్నారనుకోండి, అంతే వెంటనే గబగబ 4 కోరికలు చెప్పాడు. వెంటనే గబగబ 10 అసలు ఈశ్వర అన్నాడు అనుకోండి ఎవరైనా, గబగబ 10 కోరికలు. అంటే అక్కడ కోరిక చెప్పకపోతే ఆయనకి తెలియదేమో, అయ్యో ఇక్కడికి వెళ్ళి చెప్పుకోకపోవడం వల్లే ఇది తీరలేదేమో. ఇంకా అసలు ఆ అజ్ఞానానికి హద్దుండదు. అంత విచిత్రంగా ఉంటారు కొంతమంది. అక్కడికి వెళ్ళి ఏమండి ఇలా చెప్పలేదు ఏమైనా అవుతుందా? గుడికి వెళ్ళారని సంతోషించరు. ఏమండి ఫలానా గుళ్ళోకి వెళ్ళండి అన్నాం అనుకోండి, ఏమండి ఆ గుళ్ళోకి వెడితే ఒంటి మీద స్నానం చేసినప్పుడు ఆ తడి బట్ట అక్కడ వదిలేయాలా అండి, పిడిచి తెచ్చేసుకోవచ్చా అండి? దానికి వేదంలో ఉంటుందండి. ఆ గుళ్ళోకి వెళ్తే నీ తడి బట్ట తెచ్చేసుకుంటావో అవతల పారేసుకుంటావో నీ ఇష్టం. అర్థం లేని అనుమానాలు. ఎంత చెప్పండి అసలు కోణంలోకి రాడు. వాడి సంఘం అంతా దేని మీద అంటే కట్టి విప్పే బట్ట మీద కూడా తాదాత్మ్యత. ఒకవేళ మీరు నేను అన్నానని కాదు, చూడండి, ఆ గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళండి, మీరు 200 మందిని తీసుకెళ్తూ ఎప్పుడైనా యాత్రకి ఎంతమంది లోల శబ్దంలోకి వస్తారో చూద్దామని ఒక నదికి స్నానానికి వెళ్తున్నప్పుడు, ఇక్కడ స్నానం చేసిన తర్వాత స్నానం చేసిన బట్ట ఇక్కడ వదిలేయాలి అన్నారనుకోండి, అంతే. మీరు చూడండి అలా ఒకసారి ఎంత కలకలం వస్తుందో. ఈ మాట గురువుగారు నిన్న రాత్రి చెప్పుండొచ్చు కదా, పట్టు చీర కట్టుకొచ్చాను, లేకపోతే ఇది మా పుట్టింటి వాళ్ళు పెట్టిన చీర అని ఒక ఆయన,
అయ్యో ఇది పెద్దంచు పంచ, ఈ పంచ ఇందులో వదిలేయడమా, నేనేదో స్నానం చేసి పట్టుకెళ్ళిపోవచ్చు అనుకుని తెచ్చాను అని అప్పుడు వెంటనే ఏమవుతుందంటే, ఏమంటే ఒక్కసారి కాటేసుకెళ్ళి బట్ట మార్చుకోవచ్చు. ఏమండి అన్నాం, ఈ బట్ట వదిలేయాలని వాడికి బెంగ. లోల ఎంత తాపత్రయాలండి, ఎంత తాపత్రయమో చెప్పలేను. మీరు చూడండి, ఒక్కొక్కడు గుళ్ళోకి ఎడతాడు, ఇలా పెట్టి ఇలా 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 అంటుంటాడు. ఏమిటంటే ₹10 అనుకుని ₹5 వేసేస్తానేమోనని వాడి బెంగ. అందుకని ఈశ్వరుడు వీడికి 5 కోట్లు ఇవ్వాలి, వీడు ₹10కి ₹5కి తేడా కోసం వెతుకుతుంటాడు లోపల. ఎందుకంటే ఇలా తీసి ₹5 జేబులో పడేసుకుని ₹10 వేస్తే అర్చకుడు వీడు చూసి ఇలా అంటాడేమోనని తీయడమే ₹10 తీస్తాడు వీడు. లోల నువ్వు వేసేది ₹10, కోరికలు 10 మంది కూతుళ్ళు, 10 మంది అల్లుళ్ళు, 80 కొడుకులు, 80 కోడళ్ళు, మనవలు, మునిమనవలు, ఓయ్ బాబోయ్, షాపుల పేర్లు, ఫ్రెండ్స్ పేర్లు, కుక్కల పేర్లు, ఇవన్నీ చెప్పాలి. ₹10తోటి ఈశ్వరుడు ఇవన్నీ ఇచ్చేయాలి. ₹5 ఉన్నా తీడి ఇలా 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 అంటుంటాడు లోపల. ఎంత లోల మీరు చూడండి. ఈ లోల శబ్దం అంతా ఎక్కడ బాగా పైకి వస్తుందో తెలుసా అని అడిగారు. అమ్మవారి దగ్గరే వస్తుంది అన్నారు. ఎంత గొప్పగా మాట్లాడారు చూడండి. ఈ కోరికలన్నీ తనకున్నది దాచేసుకోవడం, ఇంకా ఇంకా కొత్త కొత్త కోరికలు సృష్టించేసి చెప్పేస్తూ ఉండడం. ఇంకా వాడు ఇంత ఉంటాడు, వాడు చక్కగా వయోవృద్ధిలోకి వచ్చి వాడికి విద్యాభ్యాసం బాగా ఉండాలి అనడు, వీడికి 4 పిల్లలు పుట్టి అని ఇంకా ఎంత దూరం పోతాడో, ఎందుకు వచ్చింది ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ. కాబట్టి లోల, ఈ లోల శబ్దము చేత నిరంతరమైనటువంటి కోర్కెలు, ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళు కోర్కెలే తప్ప, అసలు కోర్కె లేకుండా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఈశ్వరుడు ఒకవేళ నీకు ఇవ్వవలసింది ఏమైనా ఉంటే నువ్వు అడగలేదు కాబట్టి ఇవ్వకుండా ఉంటాడా? ఒక్కనాటికి ఉండడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకనకొకప్పుడు నేను ఒక ప్రదేశానికి తీర్థయాత్రకు వెళ్ళాను. నాతో పాటు ఒక 2 ఎంతమందో ఉన్నారు. ఆ ప్రత్యేకమైన ప్రదేశంలో ఒక 4 రాళ్ళు పెడితే ఓ ఇల్లు కట్టుకుంటారు అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఇల్లు 4 రాళ్ళు పెడుతున్నారు. నన్ను పెట్టమన్నారు, నేను పెట్టనన్నాను. ఎందుకు పెట్టరన్నారు? ఈశ్వరుడు నాకు ఇల్లు ఇచ్చాడు చాలు, నాకు అక్కర్లేదు, అందుకని నేను పెట్టనన్నాను. అంటే వాళ్ళు అన్నారు, అదేంటి ఓ ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు ఉండకూడదా, పెట్టండి అన్నారు. అంటే నేను అన్నాను, అక్కర్లేదంటే నాకు తృప్తి ఉంది, ఒక ఇల్లు ఇచ్చాడు కదా, ఒక్క ఇల్లు కూడా లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, పాక లేని వాళ్ళు ఉన్నారు. నాకు ఆర్సీసీ బిల్డింగ్ ఇచ్చాడు నా తండ్రి, అందులో ఉంటున్నానా ఇంకో చోట అద్దెకుంటున్నానా వేరు, నాకు వద్దులేండి, నాకు ఉంది కదా బిల్డింగ్, ఎక్కడో అక్కడ నాకు సొంత ఇల్లు ఉంది చాలు, నేను అడగనండి అలా ఈశ్వరుడు, నాకు సిగ్గుగా ఉంటుంది అలా అడగడానికి, నేను అడగను. వీడు పిచ్చాడు మూర్ఖుడు అనుకున్నారు, వాళ్ళు రాళ్ళు పెట్టేశారు, నేను తిరిగి వచ్చేసినటువంటి చిత్రం ఏంటంటే, ఒక నెల అయ్యేటప్పటికీ వాళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చి అన్నారు, ఏమండో వెళ్ళొచ్చిన వేళ విశేషం, మాకు మంచి స్థలాలు దొరికే ఇల్లు కట్టుకుంటున్నాం అన్నారు. చాలా సంతోషం అండి, గృహప్రవేశానికి వస్తాను కట్టుకోండి అన్నారు. మీరు పెడితే బాగుండేది అన్నారు. అంటే నేను అన్నాను, ఇప్పుడు దాని గురించి విచారం ఏముందండి, నేను అసలు ఆ విషయం పట్టించుకోలేదు, మీరు ఎందుకు దాన్ని పట్టుకుని పీక్కుంటారు, దాన్ని అలా వదిలేయండి అన్నారు. విచిత్రం ఏంటంటే, ఒక 20 రోజులైంది అనుకోకుండా నేను మా దొరగారి దగ్గరికి వెళ్ళొస్తూ శివాలయంలో రోజు మా దొరగారి దగ్గరికి కూడా వెళుతుంటాను. అలా మా దొరగారి దగ్గరికి పోయి కూర్చుని మాట్లాడుతూ అకస్మాత్తుగా అనుకోకుండా ఏదో ప్రస్తావన వచ్చి, ఏంటి సాధారణంగా మా దొరగారు ఏదైనా చెప్తే నేను నా బుర్రతో ఆలోచించడం తక్కువ, ఇంకా నేను ఆయనకి అంత గౌరవం ఇస్తాను. దొరగారు ఏదైనా చెప్పారు అంటే అంతే, దొరగారు చెప్పిన మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తాను, నా సొంత ఆలోచనకి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తాను, 2 విభేదిస్తే. దొరగారు ఇక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు, అందులో మీరు ఫ్లాట్ తీసుకోకూడదా కోటేశ్వరారు అన్నారు. దొరగారు చెప్పారు ఆ మాట, అందుకని వెంటనే గౌరవం ఇచ్చాను. తప్పకుండా దొరగారు అన్నాను, వెళ్ళాము అంతే. వాళ్ళిద్దరికన్నా ముందు గృహప్రవేశం నేను చేశాను. అయితే ఇప్పుడు నేను కోరుకుంటే వచ్చింది ఆ ఇల్లు, నేను కోరుకోను లేదు, లేకపోతే నేను కావాలని అడగను లేదు ఈశ్వరుణ్ణి. ఈశ్వర నువ్వు నాకు ఒకటి ఇచ్చావు, నాకు తృప్తిని నేను వచ్చేసాను, కానీ ముందు గృహప్రవేశం అన్నీ చేయించాడు ఆయన. అప్పుడు నేను అనుకున్నాను, నా నమిత్తం ఏముంది, వీడు వద్దు అంటున్నాడు, కానీ పాపం వీడికో ఇల్లు ఇద్దాం అనుకున్నాడు, ఆయన ఇచ్చాడు, ఈశ్వర ప్రసాదం అనుకున్నాను అంతే. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, స్వాకర్ష కింద చెప్పానని మీరు అనుకోకండి. ఒక్కొక్క చోట మీరు వినయంతో విధేయతతో ఈశ్వరుడు ఇచ్చిన దానికి తృప్తితో నిలబడితే పొంగిపోయి ఈశ్వరుడు మళ్ళీ ఇస్తాడు. మీరు ఎప్పుడు ఎన్నిచ్చినా ఇచ్చినవి చెప్పకుండా ఇంకా లేనివే ఆయనకి చెప్తున్నారు అనుకోండి, అసహ్యం వేస్తున్నాయి. ఇచ్చానండి ఒక్క రోజున.
ఎప్పుడు ఇంకా ఏదో ఇవ్వలేదనే ఏడుస్తుంటాడు. ఇన్ని ఇచ్చాను, వాడికి ఆరోగ్యం ఇచ్చాను. ఎంతో మందికి కళ్ళు లేవు, వాడికి కళ్ళు ఇచ్చాను. ఎంతో మంది వినలేరు, వాడికి వినే శక్తి ఇచ్చాను. ఎంతో మంది మాట్లాడలేరు, మాట్లాడే శక్తి ఇచ్చాను. ఎంతో మంది ఉన్నా తినలేరు, నేను ఉండి తినగలిగిన శక్తిని ఇచ్చాను, జీర్ణమయ్యే శక్తిని ఇచ్చాను. ఇన్ని వాడికి ఇచ్చాను. భార్యనిచ్చాను, బిడ్డల్నిచ్చాను, కొడుకుల్నిచ్చాను, కూతుళ్ళనిచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, గౌరవం ఇచ్చాను. ఇన్ని ఇచ్చాను. ఇన్నిస్తే ఈశ్వర నాకు ఎన్ని ఇచ్చావు నువ్వు, అందుకు వచ్చాను నమస్కారం చేద్దామని ఒక్కరోజు అంట. ఇంకా ఏదో ఇవ్వలేదని వస్తాను నా దగ్గరికి. ఎంత అసహ్యం వేస్తుందంటే ఆయనకి అక్కడి నుంచి చూడగానే, అమ్మో మళ్ళీ వచ్చేస్తున్నాడు బాబోయ్ అనుకోడు. మీరు ఆలోచించండి, మీ ఇంటికే అలా వస్తున్నారు అనుకోండి, వస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అయ్యి బాబోయ్ మళ్ళీ వచ్చేస్తున్నాడేయో అంటారు భార్యతోటి. మనని ఈశ్వరుడు మాత్రం అలా అనుకోడండి. ఇచ్చిన దానికి మీరు తృప్తితో, ఈశ్వర నువ్వు ఇచ్చిన దానికి కృతజ్ఞతతో చూడకుండా ఉండలేక వస్తున్నాను అన్నాం అనుకోండి, ఏమైనా ఉంటే ముందు ఈయనకి పెట్టవే అంటారు కదండి. ఎప్పుడో అప్పుడు మార్చుకోవయా, ఎన్నాళ్ళు ఉంటావా లోల శబ్దంలో, బయటికి రావా? ఈ బతుకంతా లోలే. ఆఖరికి ఊపిరి పోయే ముందు కూడా ఇంకా ఉండిపోతే బాగుండు లోల. ఇంకెప్పుడు వచ్చావు బయటికి? ఈ లోల ఉన్న వాళ్ళందరికీ దిక్కెవరు? ఆవిడే. ఇన్ని కోట్ల జీవరాశులు ఇంత స్వార్థంతో వెళ్ళి అలా చేస్తున్నా ఆవిడ మాత్రం కోప్పడకుండా అలా ఇస్తూనే ఉంది. ఎంత గొప్పదానివమ్మా, అది కదమ్మా నీ హారం, అది నీ భూషణం. పైహారం కాదు, ఆ ఇవ్వడమే నీ భూషణం. నేనైతే 4 మాటలు ఇచ్చి ఐదో మాట విసుక్కుంటాను. ఇన్ని మాటలు ఇచ్చినా మళ్ళీ ఏదో అడుగుతుంటాడు, ఏంట్రా అయినా అని. అటువంటిది ఆ తల్లిని అడగకుండా ఇస్తోంది, అడిగితే ఇస్తోంది. ఎన్ని మాటలు ఇమ్మంటావు అని విసుక్కోవట్లేదు. అసలు అన్నిటికన్నా గొప్పదేమిటో తెలుసా అండి? మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయిపోతున్నా సరే పాఠం చెప్పినటువంటి గురువు గారిలా ఎన్ని శరీరాలు ఇచ్చినా సరిగ్గా ఉపయోగించుకుని ఈశ్వరుడి పాదముల దగ్గరికి మనం చేరకపోతే మళ్ళీ ఇంకో శరీరాన్ని ఇచ్చి ఈసారి ప్రయత్నించు అన్న అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? అసలు ఆ తల్లి ఇది ఇవ్వబట్టి కదా గుడికి వచ్చాం, దానికి నువ్వు నమస్కరించాలి కదా. ఎందుకన్ని కోరికలు కోరుతావు? నువ్వెందుకు కోరాలి? కోరకుండా నీకేమి ఇవ్వాలో ఆవిడికి తెలియదు. ఆవిడ అమ్మ అయినప్పుడు నువ్వు ఏమడిగావని అమ్మ పాలిచ్చింది, ఏమడిగావని అమ్మ నీకు అన్నీ పెట్టింది. అందుకే గుండెల దగ్గర ఆభరణం గురించి మాట్లాడుతున్నారు. అమ్మ గుండె నీ రక్షణయే. అందుకే అమ్మ గుండె గురించి ఒక మాట చెప్తారు. ఒక ధూర్తుడు ఒక వేశ్యవాడకి వెళ్ళాడు. ఆ వేశ్యకి ఈయన తల్లిగారి మీద క్రోధం. ఆవిడంది, నేను నీ పొందు అంగీకరిస్తాను, కానీ నీ తల్లి యొక్క గుండె పట్టుకురా అంది. వాడు ఆమె ఎందున్నటువంటి మక్కువ చేత నిద్రపోతున్నటువంటి తల్లిని గుండెల్లో కత్తి గుచ్చాడు. ఆవిడ మరణించింది. మరణిస్తే ఆవిడ గుండె కోసేసి ఆ గుండెకాయని కుడి చేత్తో పట్టుకుని పరిగెడుతున్నాడు. పరిగెడుతుంటే కొద్దిగా కొట్టుకుంటోంది ఆ గుండె. కొట్టుకుంటూ వీడు తొందరగా వేశ్య దగ్గరికి పరిగెత్తడంలో గడప తణుకు పడిపోయాడు. ఆ చేతిలో ఉన్న అమ్మ గుండె కింద పడిపోయి ఆఖరిసారి లబ్ డబ్ అని కొట్టుకుంటూ, నాన్న మెల్లిగా వెళ్ళు దెబ్బ తగిలిందా అని. అది అమ్మతనం అంటే. అమ్మ గుండె అంటే, అమ్మ గుండెలంటే ఎప్పుడూ మన గురించి ఆరాటపడమే. అటువంటి గుండెలకు ఆభరణము మనది రక్షించడమే. అటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు 10 మాటలు కోరికలు కోరి లోల శబ్దంలో నిలబడిపోతావు? కోరకు, వెళ్ళి నిలబడు. నీకేమి ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు, పొంగిపోయి నీకు ఇచ్చేస్తుంది ఆవిడ. అస్తమానం కోరిక కోరకువ. ఒక్క మాట, అమ్మా ఇవాళ ఒక్కసారి నీ కాళ్ళు పడతానమ్మా అంటే, ఎందుకు నాన్న నాకు కాళ్ళు నొప్పులు లేవుంటుందమ్మా. మీరు చూడండి, ఏ అమ్మైనా సరే లోకంలో పిల్ల వచ్చి అమ్మ నేను నీ కాళ్ళు పడతానమ్మా అందనుకోండి, సరే పట్టుకో అందం. ఎందుకు నాన్న నాకేం కాళ్ళు నొప్పులుగా లేవే అంటే, అమ్మ నీకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని కాదు, ఇవాళ ఎందుకో అమ్మ కాళ్ళు పట్టి పడుకోవాలనిపించిందమ్మా, ఒక్కసారి నీ కాళ్ళు పట్టి పడుకుంటానమ్మా అందనుకోండి. మీకు నిజం చెప్తాను, ఆ అమ్మ ఆనందానికి అంతుండదు. గజారోహణం చేయించిన అమ్మ అంత సంతోషపడిపోదు. అంత సంతోషపడిపోతుంది. నా బిడ్డ కాళ్ళు పట్టింది అమ్మ ఒక్కసారి కాళ్ళు పడతానమ్మా అని అడిగి కాళ్ళు పట్టింది. ఎందుకు నాన్న అంతసేపు కాళ్ళు పడతావు అంటే, అమ్మ సద్గురోహ పాదసేవనం. నాన్నగారు చెప్తుంటారు కదా, సద్గురువు యొక్క పాదసేవ దొరకమంటే దొరికేదమ్మా. ఆయనేం అలా కాళ్ళు పట్టించుకోడు, ఆయనే ఎవరికి అలా కాళ్ళు ఇచ్చి మీరు కాళ్ళు పిసకండి అండం.
కాబట్టి అది దొరకడం మహాభాగ్యం. అలా దొరికింది. నువ్వు నీకన్నా గురువెవరమ్మా, అమ్మకన్నా గురువెవరు లోకంలో? ఇవాళ నీ పాదసేవ నాకు దొరికింది అమ్మా, నేను ధన్యురాలనమ్మా, అందుకు వచ్చానమ్మా నీ కాళ్ళు అని పిల్ల వెళ్ళిపోయింది అనుకోండి, అమ్మ పొంగిపోతుంది. ఇన్ని అమ్మ ఇచ్చిందే, అమ్మ ఇచ్చిన దానితో అమ్మ నేను ఇది చేసుకుంటానని నేను ఓటంటే ఎప్పుడైనా వచ్చిందా? నువ్వు నాకు ఇన్ని ఇచ్చావు కదా అమ్మ, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో ఇది పెట్టి నేను నిన్ను ఇలా సేవించుకుంటానని ఎప్పుడైనా అనగలిగావా ధైర్యంగా? అనే ముందు ఎప్పుడూ బెంగలు బాధలే. ఇంత ఇచ్చేస్తే అమ్మో ఇంత పెట్టేయడమే. అన్నిటికన్నా బరువు ఏదో తెలుసా అండి? ఈశ్వర సేవే. 108 ప్రదక్షిణాలు చేయండి అన్నారు అనుకోండి, 108 ప్రదక్షిణాలు చేస్తే ఏమొస్తుందండి అంటారు. ఒకవేళ ఏమీ లేకుండా ప్రదక్షిణం చేసినా వెళ్ళిపోయాక 108 ప్రదక్షిణాలు చేశాను కదా, తల్లి కాపాడకపోతుంది ఏంటంటాడు. ఎంత విచిత్రం చూడండి. తప్ప అసలు నాకు అంత ఇచ్చింది, నేను ఆ తల్లికి ఏమి ఇవ్వనని వెంపర్లాడేవాడేవాడు లోకంలో. అలా ఎవడనడు. అందుకే అమ్మకి అన్నం పెట్టడం పెద్ద బాధ అయిపోతుంది. అమ్మ తన నెత్తురు పాలగా మార్చి నీకు పట్టినప్పుడు ఆవిడికి బాధ లేదు. ఇది లోక సహజమైన విషయం. ఈ లోలత్వం 2 కోణాల్లో ఉంటుంది. తను పుచ్చుకోవడంలో లోలత్వం. అమ్మకి 80 ఏళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు కూడా ఏమంటాడంటే, అమ్మా నీ కోడలు పుట్టింటికి వెళ్ళి వస్తుందట, కాస్త ఈ వారంలో నువ్వు చేస్తావేంటి వంట అంటాడు. అంతే తప్ప అమ్మా నువ్వేం చేస్తావమ్మా, ఇంకాను ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేశావు, నేను వండి పెడతా కూర్చో అంటాడు. అనుకుంటున్నారా మీరు? అమ్మ ఎలాగో వండనివ్వదు కానీ అనడు. అమ్మ కనపడగానే అమ్మ ఇది చెయ్యొచ్చు కదా అన్న ఆలోచన వస్తుంది. ఇది లోల. నేను ఎన్ని లోలా చెప్పగలను? అమ్మ అంటే విడితే పుచ్చేసుకోవడం. లేదా మీరు చూడండి, లోకంలో ఒక గమ్మత్తు ఉంటుందండి. పుట్టినప్పుడు ఆవిడ దగ్గర పాలు, పుట్టకముందు ఆవిడ కడుపులో స్నానం, పుట్టి ఆవిడ మంగళసూత్రాలు పట్టుకుని ఆట, ఆవిడ గుండెల మీద తన్నులు, ఆవిడ కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. పెద్ద చేసిన తర్వాత అమ్మ ఇంకా నువ్వు పెద్దదాన్ని అయిపోయావు కదా, నీకెందుకు ఈ చీర బాగుండదు, నేను పట్టుకెళ్ళిపోతానే. ఎంత ప్రేమగా ఇచ్చేస్తుందో నాకెందరో తెలుసండి. సంతోషంగా ఇచ్చేసి అవును నిజమే పెద్దదాన్ని అయిపోయాను నాకెందుకే పట్టుకెళ్ళిపోంటారు. పోనీ అమ్మ నువ్వు కట్టి విప్పిన చీర నేను కట్టుకుంటానమ్మా అందు కూతురు, కడుపున పుట్టిన కూతురు, గుండెల మీద చెయ్యేసి ఆలోచించండి. నేను అన్నమాట తప్పేమో, నేను అన్న మాట దోషభూయిష్టంగా అన్నానా అన్నది మీరు ఆలోచించండి. ఎంతమంది కూతుళ్ళు లేరు అలా అన్నవాళ్ళు. అమ్మా నువ్వు కట్టి విప్పిన బట్ట శేషవస్త్రంగా కట్టుకుంటానమ్మా అని అడిగిన కూతురుందా? అమ్మ నీకు ఈ చీర ఎందుకమ్మా ఇంకాను, నేను పట్టుకెళ్ళిపోతానన్న కూతుళ్ళు ఉన్నారా? నిజాయితీగా చెప్పండి. నేనన్న మొదటి మాట అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నా తల మీ పాదాలకి తాటించి నమస్కారం చేస్తాను. ఏవి నిర్భయంగా పరమ సంతోషంతో పరాదేవతని చూసి నమస్కారం చేస్తా. అలా అనలేము. అమ్మ నీకెందుకు నాకు ఇచ్చేయంటాం లోల. అయ్య బాబోయ్, అసలు అమ్మ దగ్గర లోలత్వానికి అంతు లేదు. ఇన్ని రకాలుగా అడుగుతున్నా, నోరు మొయ్. నాకిది ఇప్పుడు కట్టుకోవాలో ఇప్పుడు కట్టుకోక్కర్లేదో, నేను ఎప్పుడైనా ఏది కట్టుకుంటే ఎవరికి సంతోషం కలగాలో వాడు వేరొకడు ఉన్నాడు, అది నిర్ణయించవలసిన వాడు. నాకు 70 ఏళ్ళు వచ్చినా నేను ఈ చీర కట్టుకుంటే సంతోషించేది మీ నాన్న అయితే నీకు అనవసరం అని అంటుందా అమ్మ? ఒక్కనాటికి అంది ఇచ్చేస్తుంది సంతోషం చీర. ఇది అమ్మతనం అంటే. అందుకే అమ్మ శేషవస్త్ర చంద్రశేఖర పరమాచార్య నిరూపించారండి ఒక చోటి విషయాన్ని. ఆయన మహానుభావుడు, సాక్షాత్ నడిచిన పరాశక్తి. ఇప్పటికీ పరమాచార్యకి నమస్కారం చేస్తే తెలియనటువంటి విషయాలు కూడా ద్యోతకమవుతాయి. ఆయన చెప్తారు ఎక్కడొక్కడ తప్పు త్రోవలో అడుగు వెయ్యపోతుంటే దిద్ది నిన్ను రక్షించేస్తారు, వేరొక వైపుకి వెళ్లకుండా కాపాడతారు, నిన్ను వద్దు నువ్వు వెళ్ళవద్దు అటువంటి చోట్లకని. కాబట్టి చూడండి, ఒకానొకప్పుడు ఆయన అమ్మవారికి అభిషేకం చేసి ఆరాధన చేస్తున్నారు. చేసి ఒక పట్టు బట్ట కట్టారు అమ్మవారికి. కడుతుంటే సభలో అక్కడ కూర్చునుందో తల్లి పిల్లని తీసుకొచ్చింది సభలోకి. ఆ పిల్ల వాళ్ళ అమ్మతోటి అమ్మవారికి కట్టిన చీర చాలా బాగుంది, నాకు ఇచ్చేస్తే బాగుండు, అమ్మవారికి కట్టిన చీర చాలా బాగుంది, నాకు ఇచ్చేస్తే బాగుండు, ఇదే మాట అంటుంటే ఆ తల్లి పిల్ల నోరు నొక్కి, నోరు మొయ్యి, తప్పు, అమ్మవారికి కట్టిన చీర అది, అలా ఇచ్చేయమనకూడదు అంటూ వస్తోంది. దగ్గరికి వెళ్ళారు తీర్థం తీసుకోవడానికి.
ఈ పిల్ల నోరు ఇలా పట్టుకుంది తల్లి, గబుక్కుని చీర అంటుందేమోనని తీర్థం తీసుకుంటోంది. పరమాచార్య తీర్థం ఇవ్వడం ఆపేసి ఇలా చూసి గబగబా వెళ్ళి అమ్మవారికి కట్టిన చీర విప్పేసి తీసుకొచ్చి ఆ పిల్ల చేతిలో పెట్టేశారు. ఆయనే పరాశక్తి. ఆ స్థితిని పొందారండి వాళ్ళ ఉపాసనలో. అందుకే వాళ్ళు మహాపురుషులు, వాళ్ళు సనాతన ధర్మానికి గొడుగులు. వాళ్ళ వల్ల నిలబడింది ఈ సనాతన ధర్మం. వాళ్ళ పేరు తలుచుకోకపోతే కృతజ్ఞులం. ఇంత చేసి పరమాచార్య అన్నారు, నాదే ఉంది, నేను శంకరాచార్యులు వారి వేషం కట్టినందుకు నాకు నమస్కారం చేస్తున్నారు, నా గొప్పతనం ఏం లేదన్నారు. నాదింత గొప్పతనమని పరమాచార్య జీవితం మొత్తం మీద ఒక్కసారం లేదు. నేను ఇంతటి వాణ్ణి అని ఆయన అనలేదు, నేను ఇది చేస్తున్నాను అని ఆయన అనలేదు. అది వినయం అంటే. ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ వినయం ఉంటుంది. అంతటి మహాపురుషుడు. కాబట్టి శేషవస్త్రము అంటే కట్టిన చీర విప్పి అమ్మిచ్చేస్తుంది. ఇది పురుష స్వరూపంతో చూడండి, స్త్రీ స్వరూపంతో చూడండి, అమ్మవారి యొక్క అనుగ్రహం. ఈ లోలత్వం నీకు ఎంత స్థాయిలో ఉన్నా నీకు ఇచ్చేయడమే అమ్మవారి యొక్క గుండెల మీద ఉన్న ఆభరణాలు. అయితే మీరు చెప్పిన విషయం బాగుందండి, అయితే ఇలా లోలత్వంతో మేము ఉండే అమ్మని అడుగుతూ ఉండొచ్చా? ఇలా అడుగుతూ ఉండడం, పుచ్చుకుంటూ ఉండడమేనా తప్పించి ఇంకొక రకంగా మేమేమైనా ఉండాలి అని చెప్పి ఏమైనా ఉంటుందా శాస్త్రంలో? అంటే శాస్త్రం అంది, అమ్మవారి అనుగ్రహం గురించి విన్న తర్వాత ఒకానొక నాడు ఆ అమ్మవారే అనుగ్రహించి చెప్పిస్తుంది అన్నారు. ఆ తల్లికి ఏనాడు అనుగ్రహం కలుగుతుందో ఆనాడు ఆ తల్లి ఎవరెవరిలో మార్పు తేవాలనుకుందో వారికి చెప్పిస్తుంది లోలత్వం గురించి. చెప్పిస్తే ఆనాడు వాళ్ళు అంటారు, చిచ్చి చాలు మా లోలత్వం, ఇక మేము అమ్మని అడిగేది లేదు, అమ్మే ఇస్తుంది మాకు కావలసినవన్నీ, ఇక నుంచి అమ్మకి మేమేం చేయగలమో చూస్తా అంటారు. ఇప్పుడు వీళ్ళు ఈ మాట ఎందుకు అనగలిగారో తెలుసా? అంటే ఎంత గంభీరంగా మాట్లాడారో తెలుసా అండి? లోలత్వము నుంచి బయటికి వచ్చేస్తున్నారు అన్నారు. లోలత్వం నుంచి బయటికి ఎందుకు వస్తారు అని అడిగారు. ఈ భావన ఎప్పుడు ఉండిపోతుందా? మరి అప్పుడు కూడా పూజ చేస్తారు కదా, అప్పుడు కూడా పూజ చేస్తున్నారు కదా. ఈ లోలత్వం నుంచి బయటికి వచ్చినా ప్రదక్షిణం మాంతారా, గుడికి వెళ్ళడం మాంతారా, పూజ చేయడం మాంతారా? అప్పటికి ఇప్పటికీ తేడా ఏముంటుందని అడిగారు. అడిగితే లోలత్వం నుంచి బయటికి వచ్చి అమ్మని నేను అడగక్కర్లేదు, అమ్మే నాకు అన్నీ ఇచ్చి కాపాడుతుందన్న భావన వచ్చే ముందు గురుముఖత ఏది వినబడుతుందో చెప్తున్నారు, ఏ మార్పు వస్తుందో చెప్తున్నారు. ఎంత గొప్ప మాట చెప్తున్నారో చూడండి. జడాస్తపో భిశ్లధయంతి దేహం బుధా మనశ్చాపి వికారహేతుం శాముక్తమస్త్రం దశతీతి కోపాత్ క్షేప్తారముద్దిశ్య హినస్తి సింహ. ఒక వ్యక్తి చేతిలో ఒక కర్ర పట్టు కూర్చున్నాడు. అదో చిన్న కర్ర, హ్యాండ్ స్టిక్ అంటారే అంత చిన్నటిది. కూర్చుంటే ఒక కుక్క ఇంట్లో తిరుగుతుంటే ఈయన ఏం చేశాడంటే ఆ కుక్కకి ఆ కర్ర ఇలా విసిరాడు. విసిరితే కుక్క ఏం చేసిందంటే కర్ర ఎక్కడికి విసిరాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నోటిలో కరుచుకుని ఆ కర్ర మళ్ళీ పట్టుకుని యజమాని దగ్గరికి వచ్చింది. వచ్చి అక్కడ వదిలిపెడితే ఆ నోట్లో ఉన్న కర్ర మళ్ళీ తీసుకుంటే అది ఇలా 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 నాలిక జాపి చూస్తోంది. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే కర్ర ఇలా విసిరాడు. మళ్ళీ కుక్క పరిగెత్తుకుంటే కర్ర ఎక్కడ పడుతుందో ఆ పడక ముందే పరిగెత్తింది కర్రతో పాటు. కర్ర ఇలా పడగానే నోటితో తరిచి పట్టుకుని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి ఇలా నిలబడింది. మళ్ళీ నోట్లో కర్ర తీసుకున్నాడు. ఇలా యజమాని ఎన్ని మాటలో కర్ర విసిరాడు. ఎన్ని మాటలు యజమాని కర్ర విసిరితే కుక్క అన్ని మాటలు పరిగెత్తి కర్ర తెస్తూనే ఉంది. ఈయన ఒకవేళ ఈ లోపల కర్ర విసరడం మానేసి కర్ర చేత్తో పట్టుకుని ఇటు తిరిగి భార్యతో ఏదో మాట్లాడుతున్నాడు అనుకోండి, అది అక్కడే నిలబడి కర్ర విసురుతాడని తోక ఊపుతూ అలా నిలబడే ఉంది. ఆఖరికి ఆయన మాట్లాడేసి మళ్ళీ ఇటు చూసేటప్పటికి అది అలాగే పడుకునుంది తోక ఊపుతూ. అంటే కర్ర విసురు, నేను పట్టుకొస్తానని. మళ్ళీ కర్ర విసిరాడు, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ తెచ్చింది. ఆఖరికి ఆయన ఆడి కర్ర అక్కడ బాలేశాన్ని లోపల వెళ్ళిపోయాడు. అది మాత్రం ఏం చేసిందంటే ఆ కర్రని పట్టుకుని రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుని నోటితో కొరుకుతూ తన పళ్ళల్లోంచే కారుతున్నటువంటి రక్తాన్ని చప్పరిస్తూ తాను ఏదో ఆహారాన్ని తింటుంటే, మాంసాన్ని పీకుతుంటే దాంట్లో వస్తున్న నెత్తురు చప్పరిస్తున్న అనుభూతిని పొందుతూ ఆనందపడిపోతుంది ఆ కుక్క. ఈయన మరునాడు వచ్చి కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక సింహం ఒకటి అలా లోపలికి వచ్చింది. ఆయన చూశాడు, ఆ సింహం వచ్చి అలా
నిలబడితే నిన్నటి రోజున సాయంకాలం వేళ కుక్క వచ్చింది. నేను ఇలా కర్ర విసిరాను, పరిగెత్తుకెళ్ళి పట్టుకుని వచ్చింది. ఆ కుక్కకి తోకుంది, ఈ సింహానికి తోకుంది. ఆ కుక్క భూమికి అడ్డంగా ఉంది, సింహం కూడా అడ్డంగా ఉంది. కుక్కకి నోరుంది, సింహానికి నోరుంది. కుక్కకి పళ్ళున్నాయి, సింహానికి పళ్ళున్నాయి. కుక్కకి 4 కాళ్ళున్నాయి, సింహానికి 4 కాళ్ళున్నాయి. కాబట్టి ఇది కూడా తెస్తుంది అనుకున్నాడు. అనుకుని ఆయనకి సింహము అని తెలియదు. తెలియక ఏం చేశాడంటే కర్రీలా విసిరాడు. ఆ సింహం ఏం చేసిందంటే కర్ర దగ్గరికి వెళ్ళడం మానేసి ఎవడు కర్ర విసిరాడో వాడి మీద పడింది. బాగా పట్టుకోగలిగారా? కుక్కగా బతికితే కర్ర తేవడమే అలవాటు. ఒక్కసారి సింహం అయితే కర్ర విసిరిన వాడి మీద పడడం అలవాటు. కోరికల వెంట పడడం అలవాటైతే కుక్క కర్ర పట్టుకున్నట్టు ఆ కోరికల వెంట తిరుగుతూనే ఉంటాం. ఆ కోరిక తీరిందన్నప్పుడల్లా దాంట్లోంచి నిత్తురు రావట్లేదు, నీ పళ్ళల్లోంచి నిత్తురు వస్తుంది. సుఖం కొత్తగా రావట్లేదు, నీలో ఉన్నది ఉద్భుతమవుతోంది. తీరిందని వెంపర్లాడి నీ జీవితం పాడు చేసుకుంటావు. సింహం అలా కాదు, ఎవడు కర్ర విసిరాడో వాడి మీద దూకుతుంది. నువ్వు సింహం అవగానే నీ లోలత్వం పోయి ఏమిటి నాకు ఈ వెర్రి కోరికలు, ఎంత వయసు వస్తున్నా ఈ కోరికలకు హద్దు లేదా అని నువ్వు కోరికల మీద పడతావు. కోరికలు తీర్చే వాళ్ళ వెంట వెళ్ళి అలా అమ్మవారి చుట్టూ పరిగెత్తి కుక్క పరిగెత్తినట్టు పరిగెత్తడం కాదు, సింహంలా నిలబడతావు. సింహంలా నిలబడి నీ కోరికల మీద దూకుతావో, కుక్క కర్ర కోసం పరిగెత్తినట్టు ఎప్పుడూ పరిగెడతావో నీ ఇష్టం. సింహంలా బతికితే కర్ర పట్టుకోవు, కుక్కలా బతికితే కర్రే పట్టుకుంటావు. కుక్కకి సింహానికి 2 జంతువులైనా సింహమే, కుక్కే. కుక్క తెచ్చినట్టు సింహం ఎప్పటికీ కర్రం తేదు, కర్ర విసిరితే కర్ర విసిరిన వాడిని పట్టుకుంటాడు. నీలో మార్పు రావాలి. కుక్కలా బతకకుండా సింహంలా బతకాలని నీకు అనిపిస్తే నువ్వు లోలత్వం నుంచి బయటకు వచ్చేస్తావు. అంతే, నువ్వు పరమభక్తుడు అయిపోతావు. ఈశ్వరుణ్ణి సేవించాలి కాబట్టి సేవిస్తావు. నీకేమున్నాయో నీకు గుర్తొస్తుంది. సింహానికి ఉండే లక్షణం ఏంటంటే నాకు ఇన్నున్నాయి, వీడెవడు కర్ర విసరడానికి అంటుంది. కుక్క ఏమంటుందంటే వాడి మీద బతుకుతున్నాను అందుకే నా కర్రట్టుకొస్తాను. అంతే తేడా. నేను పూర్ణుడను, నాకేమి ఇవ్వలేదు అమ్మవారు అన్ను అనగలవా? నాకేమి ఇవ్వలేదండి నా తల్లి, నాకు ఉద్యోగం ఇచ్చింది, నాకు చక్కటి శరీరాన్ని ఇచ్చింది, నాకు అవయవాలన్నీ ఇచ్చింది, బలం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, తినడానికి అన్నం ఇచ్చింది. ఒకరి దగ్గర ఇలా చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా మనిషికి ఏముండాలో ఆ ఇల్లు ఇచ్చింది, బట్ట ఇచ్చింది, తిండి ఇచ్చింది, ఓ కొడుకునిచ్చింది, ఓ కూతురునిచ్చింది, భగవంతుడి గురించి చెప్పుకునే అదృష్టాన్ని ఇచ్చింది, ఒక 100 మంది వినేటట్టుగా చెప్పగలిగినటువంటి వాక్ మాధుర్యాన్ని ఇచ్చింది, పూజ చేసుకోవడానికి చేతులు ఇచ్చింది, ప్రదక్షిణానికి కాళ్ళు ఇచ్చింది, 60 ఏళ్ళు ఉద్యోగం చేసుకునే ఉద్యోగం ఇచ్చింది, తర్వాత బతకడానికి పెన్షన్ ఇచ్చింది. ఇంకా నాకేమి ఇవ్వాలండి మా అమ్మ అని నువ్వు అనగలిగితే నువ్వు కర్ర కోసం వెంపర్లాడేవాడివి కావు, లోపల నుంచి వచ్చే కోరికల మీద దుమకగలిగిన సింహాని అయ్యావు. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో లేదని నువ్వు ఏడవడం మొదలు పెడితే నువ్వు ఎప్పటికీ కుక్కవే. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అంటలేదు, బాగా గుర్తుపెట్టుకోండి, నా మీద పెట్టుకున్నాను. కుక్కగా బతక ఒక కోటేశ్వరరావు, సింహంలా బతకడం ఎప్పటికైనా నేర్చుకో అని నాకు నేను బోధ చేసుకుంటున్నాను. ఎందుకు చేసుకుంటున్నాను? ఈ సభలో ఇన్ని సింహాల మధ్యలో కూర్చున్నాను కాబట్టి ఈ సింహాల పోలిక నాకు రాకపోతుందా అని. కాబట్టి శాస్త్రం అంటుంది ఎప్పుడో వినపడుతుంది గురుముఖత ఆ మాట. ఆ వినపడినప్పుడు బయటికి వస్తాడయా. అప్పటి వరకు తెలియదు, తనకున్నవి తెలియదు, లేనివే తెలుస్తూ ఉంటాయి. ఉన్నవాటి చేత తృప్తి కలగదు. నాకున్నాయన్న తృప్తి ఏనాడు కలిగిందో ఆనాడే వాడు సింహమయ్యాడు. ఇది వినబడితే ఆ లోలత్వములోంచి బయటికి వచ్చేటట్టుగా అమ్మవారి అనుగ్రహం ఒక గురు రూపంలో వచ్చి మాట్లాడటమే అమ్మవారి వెడలో ఉన్న హారములకు సంకేతం. కాబట్టి ఇప్పుడు ఆ కోరికల మీద యుద్ధం చెయ్యాలి అంటే అది సింహమై ఉండాలి. సింహంగా ఎలా ఉంటుంది అంటే ఆ కోరికల గురించి నీకు ఒక అవగాహన రావాలి. ఈ అవగాహన అమ్మవారు ఎంత గొప్పగా చెప్తోందో చూడండి. జీర్యంతే జీర్యత కేశాః దంతా జీర్యంతి జీర్యతః జీర్యతశ్చక్షుషీ శ్రోత్రే తృష్టైకా కరుణాయతే. సింహం అవ్వాలనుకున్నవాట ఒక పరిశీలనం చేస్తాట. నాకు జీర్యంతే జీర్యత కేశాః, ఈ జుట్టు నేను పుట్టినప్పుడు నల్లగా ఉండేది. ఒక 10 సంవత్సరాల క్రితం మొత్తం నల్లగా ఉండేది.
ఒక 5 సంవత్సరాల క్రితం అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు ఉండేవి. ఇప్పుడు తెల్ల వెంట్రుకలు ఎక్కువ అవుతున్నాయి, నల్ల వెంట్రుకలు తక్కువ అవుతున్నాయి. అంటే ఈ శరీరము జీర్ణావస్థని పొందడం సిద్ధపడుతోంది. దీనికి వృద్ధాప్యం రాబోతోంది. ఇది మార్పు చెందుతోంది. బహుశः అదే తుట్టతుడ మార్పు. ఆ మార్పు చెందే లోపల నేను ఎక్కువగా ఈశ్వరుణ్ణి సేవించుకోవాలి. ఈ శరీరమునందు వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి. దంతా జీర్యంతి జీర్యత. పళ్ళు పరమపటుత్వంతో ఉండేవి, చెరుకు కర్రలు కొరికేసేవాణ్ణి. కానీ ఈ పళ్ళు ఇప్పుడు గట్టిగా బ్రష్ పెట్టి రుద్దితే తట్టుకోలేక పళ్ళు ఊడిపోతున్నాయి. కాబట్టి నా దంతములు ఊడి పడిపోతున్నాయి. జీర్యతశ్చక్షుషీ శ్రోత్రే. అంత దూరంలో ఉన్నదాన్ని చూసేవాణ్ణి. నలకలంతంత అక్షరాలు అసుర సంధ్య వేళలో సూర్యాస్తమయం అవుతుండగా గదిలో కూర్చుని కళ్ళజోడు లేకుండా చదివేవాడిని. అటువంటిది కళ్ళజోడు పెట్టుకుంటే తప్ప చదవలేని స్థితి ఈ కన్నులకు కలిగింది. తృష్టైకా తరుణాయతే. ఏది ఇంకా పటుత్వంతో శరీరంలో ఉండిపోయిందంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ముదుసలితనం రాకుండా పటుత్వంతో ఉండిపోయింది ఏది అంటే నా కోరికలు ఒక్కటే. దిక్కుమాల కోరికలు, వాటికి వృద్ధాప్యం రావట్లేదు. వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి, దంతాలు ఊడిపోతున్నాయి, చెవులు వినపడ్డం తగ్గిపోతోంది, కళ్ళకి చూడడం తగ్గిపోతోంది. కోరికలు మాత్రం నవయవ్వనంలోనే ఉన్నాయి. వలిభిర్ముఖమాక్రాంతం ఫలితైరంకితం శిరః గాత్రాణి శిథిలాయంతే తృష్టైకా తరుణాయతే. ముఖం ఒకప్పుడు చాలా చక్కగా చర్మం అంతా కూడా బిగువుతో ఉండేది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ముఖం మీద ముడతలు ప్రారంభమయ్యాయి, నుదురు మీద మడతలు ప్రారంభమయ్యాయి, చెక్కిళ్ల మీద మడతలు ప్రారంభమయ్యాయి. అంటే శరీరము చర్మము జారిపోయి మడతలు పడిపోవడం ప్రారంభమైపోయింది. ఫలితైరంకితం శిరః. తల ఇలా పెట్టి ఉండలేను, ఇలా పెట్టి ఉండలేను, ఏదో నిప్పి ఇలా కూర్చోలేను, జుట్ట నిరిసిపోతోంది. గాత్రాణి శిథిలాయంతే. శరీరంలో ఒక్కొక్క అవయవం శిథిలమైపోతున్నాయి. ఇలా పద్మాసనం వేసుకుని తెల్లవారుజామున 3 గంటలకి పూజలో కూర్చుంటే 9 అయ్యేంత వరకు 6 గంటల సేపు ఈ కాలు ఇలా ఎత్తకుండా ఒకనాడు పూజ చేసేవాడిని. ఇప్పుడు ఇలా కూర్చుంటే ఒక 4 గంటలు పూజ చేయగలను. 4 గంటల మించి కూర్చుందా అంటే ఇక్కడెక్కడో నొప్పి పెడుతుంది. అంటే ఇవన్నీ నా గురించి చెప్పుకుంటున్నాను అనుకుంటున్నారేమో. నేనేం అలా పూజ ఎప్పుడు చేస్తే శుభ్రంగా బాగే పడుతుండేవాడినేమో. నా గురించి చెప్పుకుంటున్నాను అనుకోకండి. అంటే అవయవములు శిథిలం అవ్వడం అన్నది సభ మీద పెట్టి చెప్పకూడదు, తప్పది. మీకు శిథిలమైపోతున్నాయి అలా మాట్లాడకూడదు. అందుకని నా మీద పెట్టి చెప్పుకోవాలి. అందుకని అవయవములు శిథిలమైపోతున్నాయి. కూర్చుందామంటే మోకాళ్ళ నొప్పులు, ఏదైనా ఓ పని చేద్దామంటే ఒళ్ళు నొప్పులు, ఎక్కడికైనా వెళ్ళి కాస్త చలిగాల్లో నిలబడి ఇంటికి వస్తే పరిశం పట్టేస్తుంది, లేకపోతే దగ్గు వచ్చేస్తుంది, కాస్త ఎండలో అలా దేవాలయానికి వెళ్ళొస్తే జ్వరం వచ్చేస్తుంది, కాస్త ఏదైనా మధుర పదార్థం తింటే షుగర్ రీడింగ్ ఎక్కువైపోతుంది, ఎక్కడైనా చిన్న పిసరి ఇలా గోక్కుంటే ఆ పుండు తగ్గాలంటే 15 రోజులు ఇన్సులిన్ పుచ్చుకోవాలి. ఏమైపోయింది శరీరం? శిథిలాయంతే. శరీరం అంతా శిథిలమైపోతుంది, సంధిబంధములన్నీ విడిపోతున్నాయి. కాబట్టి తృష్ణైకా తరుణాయతే. ఒక్కదానికి మాత్రం బిగువు చడలట్లేదు, తెల్లబడట్లేదు, అది ఏమీ శిథిలం అవ్వట్లేదు. ఏమిటది? కోరిక. ఎప్పుడూ కోరికలు మాత్రం వెంబడిస్తూనే ఉన్నాయి. అలాగా ఏదో కోరిక, దిక్కుమాలిన కోరికలు. ఈ కోరికలకి అంతు లేకపోవడం వల్ల ఘర్షణల వల్ల దెబ్బలాట్ల వల్ల ఏడుపులలో పెడబబ్బల్లో అల్లర్లు. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఇంకోళ్ళకి మనశ్శాంతి ఉండనివాడు. యథా వ్యాళ గళస్థోపి భేకోదాంశానపేక్షతే తథా కాలాహినాగ్రస్తో జీవో భోగామశాశ్వతాం. ఏమిరా ఇన్నాళ్ళు పెద్దవాడిని అయిపోయాను, చేసిన నాళ్ళు చేశాను, 500 కాగితంకి 100 కాగితంకి తేడా తెలియట్లేదు, 5 రూపాయల బిళ్ళకి 10 రూపాయికి తేడా తెలియట్లేదు, ఇంకా ఎందుకురా ఈ బీరువా తాళాలు? ఇంకా నుంచి నాన్న ఏదో కొద్దిగా అమౌంట్ ఉంటే ఎప్పుడైనా నువ్వు లేనప్పుడు అవసరమైతే ఓ ఏటీఎం కార్డులో కొద్దిగా ఉంచు, మిగిలినవి బ్యాంక్ అకౌంట్లు అవన్నీ నీ పేరు మీద పెట్టేస్తున్నాను అమౌంట్లు. ఇంక నుంచి పూజ కూడా నువ్వు చెయ్యి, ఇంట్లో మంచి రోజు చూసుకుని. ఇక నుంచి నేను మానస పూజ చేస్తూ ఉంటాను, ఎందుకంటే అభిషేకం చేయబోయి పాత్రలు చేతులు తగిలి కింద పడిపోతున్నాయి అస్తమానం. పూర్వంలా బిగువు లేదు, చేయలేకపోతున్నాను పూజ. ఇక నుంచి నువ్వు చెయ్యి పూజ. నీరాజనం ఇచ్చేటప్పుడు నన్ను పిలు, వచ్చి కళ్ళకద్దుకుంటాను.
కోడలికి అప్పచెప్తున్నాను, మన వంశం యొక్క ఆ గౌరవం పోకుండా ఇంటి మర్యాద నిలబెట్టండి. ఇక నుంచి నేను ఎక్కువ ఏదైనా పారాయణ చేసుకుంటూ రామాయణ భారత భాగవతాలు చదువుకుంటూ భగవద్కీర్తనలు వింటూ దేవాలయాలను సేవిస్తూ నేను ప్రశాంతంగా గడుపుతాను. అన్నిటికీ నువ్వు నన్ను బయటికి పిలవక్కర్లేదు, నేను ఒక గదిలో ఉండి ప్రశాంతమైన జీవితం గడుపుతాను అంటాడని మీరు అనుకుంటున్నారా? అప్పుడే అక్కర్లేని తిరుగుళ్ళన్నీ కల్పించుకుంటాడు తిరుగుడు. ఎందుకో తెలుసా అండి? అసలు కారణం ఏకాంతంగా ఈశ్వరుణ్ణి సేవించలేడు. ఈశ్వరుడిచ్చిన ఆ కొద్దిపాటి శక్తిని కూడా లౌకికానికి ఖర్చు పెడుతూనే ఉంటాడు. ఎంత తిరుగుడు పిచ్చో, తిరుగుతూనే ఉంటాడు అలాగా. ఇంకా ఎంత పిచ్చో, ఇంకా డబ్బు నా పేరు మీద ఉండాలంటాడు, ఇంకా బీరువాలు నా పేరు మీద ఉండాలంటాడు, అన్నీ నాకు తెలిసి జరగాలంటాడు. ఇంకేమిటి నీకు తెలిసి జరగాలి? చేస్తాడు పిల్లాడు, వాడికి తెలిసింది, వాడిని చేయని. నీ అనుమానం వస్తే నాన్నగారండి ఇలా చేయనా అన్నప్పుడు సలహా చెప్పు. నువ్వు ఈశ్వరుణ్ణి మానసికంగా ఆరాధన చేస్తూ నీ కొడుకు తొట్టుపడకుండా నువ్వు చక్కగా ఉపాసన చెయ్యి. ఒక్కనాటికి చెయ్యలేడు, ఒక్కనాటికి సంఘ పరిత్యాగం చెయ్యలేడు. ఇంకా ఏదో కోడల మీద ఏడుపు, ఇంకా ఏదో భర్త మీద ఏడుపు, ఇంకా కొడుకుల మీద ఏడుపు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది లోకాన్ని చూస్తుంటే. కొడుకంటే ఇష్టం, కోడలంటే ఇష్టం లేదు. ఆ కొడుకు ఎలా సంతోషంగా ఉంటాడు నాకు చెప్పండి? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీవు కోడలిగా వచ్చినప్పుడు నీ అత్తగారు అలా అన్నప్పుడు నీ భర్త ఎంత నలిగిపోయాడో నీకు అర్థం కాలా? నీ కోడల్ని ప్రేమగా చూసి నీ కోడలతో నువ్వు సఖ్యంగా ఉండి నీ కొడుకుతో కోడలు చక్కగా ఉంటుందిరా, నేను సంతోషంగా ఉంటున్నానంటే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు. నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకుని కోడలు అలా వెళ్ళేటప్పటికీ కోడల మీద నేరాలు చెప్పి కొడుకు మనసు విరిచేస్తుంటే వాళ్ళిద్దరు ఏమి సంతోషంగా ఉంటారు? కొడుకు చూసి చూడక మాట్లాడక విసుక్కుంటుంటే నేనేదో సాధించాలని నీకు సంతోషమా? ఇదా ఈ జీవిత చరమాంకంలో నువ్వు సాధించే విజయం? అందుక నీ తుచ్చమైన సంస్కృతి, అందుక నువ్వు బతికున్నది ఇంకాను. ఎంత మర్యాదతో బతకాలి ఒక వయస్సు వచ్చిన తరువాత. ఇంకా నీకు దేని మీద ఆపేక్ష? ఈశ్వరుడి పాదముల దగ్గర ఎందుకు పెట్టవు మనస్సు అంటే కోరికలు మీద పడుతూనే ఉన్నాయి. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. యథా వ్యాళ గళస్తోపి అయిపోయింది, ఇంకేమిటి? సంధిబంధములన్నీ వెళ్ళిపోతున్నావు. పాము కప్ప అక్కడ కూర్చుని ఉంటుంది. కప్పని మింగే పాము ఏం చేస్తుందంటే ముందు నుంచి రాదు. ముందు నుంచి కానీ పాము వచ్చిందనుకోండి, కప్ప ఒక్క దూకి నీళ్ళలోకి దూకేస్తుంది, 4 దూకులు దూకి వెళ్ళిపోతుంది అక్కడ. అందుకని దొరకదని పాము ఏం చేస్తుందంటే వెనక నుంచి వస్తుంది. కప్ప ముందుకు చూస్తూ ఉంటుంది, వెనక నుంచి వచ్చి పావుని కప్పని పాము పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు పావు నోటికి కప్ప ఎంత దొరుకుతుందంటే వీపు వరకు దొరుకుతుంది. దాని నోరు, కళ్ళు, ముక్కు అన్నీ బయటికి ఉంటాయి. వెనక నన్ను పాము పట్టుకుంది అన్న విషయం అది తెలుసుకోవడానికి దానికి కొంత సమయం పడుతుంది. పాము యొక్క తొందర ఎలా ఉంటుందంటే ఇంకా ఎంత తొందరగా దీన్ని నిర్జీవం చేసేస్తే అంత తొందరగా నేను దీన్ని మింగేయచ్చు. ఎందుకని? మింగాలంటే ఇది నోరు తెరిచి లోపలికి లాగాలి, ఇది నోరు తెలిచే లోపల దూకేస్తుంది బయటికి. అందుకని ఇంకా దూకలేని స్థితి దీనికి తెచ్చేయాలంటే తొందరగా తన విషాన్ని దాని శరీరంలోకి ఎక్కించేయాలి. అందుకని పట్టుకుని గట్టిగా నొక్కి కోరల్లో విషాన్ని కప్పలోకి ఎక్కిస్తూ ఉంటుంది. ఈ కప్ప వెనక తనని పాము పట్టుకుందని చూడకుండా ముందు ఎగురుతున్న ఈగని పట్టుకోవడానికి నాలిక చాపుతూ ఉంటుంది. సంధిబంధములు విడిపోయి శరీరం శిథిలావస్థలోకి వెళ్ళిపోతుంటే నువ్వు ఇంకా కోరికలు కోరుతూ ఇంకా ఏదో తినాలి, నీకు ఇంకా ఎవరో పెట్టలేదని నువ్వు నాలిక చాపుతున్నావు. ఒక పక్క నుంచి కాలగ్రస్తం అయిపోతుంది శరీరం, నువ్వు ఇంకా కోరికలతో నాలుకలు చాపుతూనే ఉన్నావు. ఆ నాలుక ఈశ్వరుడి సేవలో, ఈశ్వర స్తోత్రంలో తరిస్తే మోక్షం వైపుకు వెళ్ళిపోయి ఉండేవాడివి. ఇదే లోలత్వం. అప్పుడు కూడా నీ లోలత్వంలోంచి నువ్వు బయటికి రాలేదు, అప్పుడు కూడా ఇంకా కోరికలే. ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇంకా వెళ్ళిపోతారండి, ఇంకా 2 రోజుల కన్నా ఉండరు, అయిన వాళ్ళు ఉంటే పిలిచేయండి అంటారు. పిలిచేస్తే అద్దంలోంచి చూస్తూ ఉంటారు, ఈ వీళ్ళు చూస్తూ ఉంటారు. చూస్తూ అప్పుడు కూడా ఇంకా ఎవరి మీదో నేరం గురించి, ఇంకా ఎవరి మీదో దేని గురించో బాధపడతారు తప్ప ఇంకా అయిపోతోంది టైము. 48 గంటలో 24 గంటలో ఉంది కాబట్టి ఇంకా ఈ ఉన్న సమయాన్ని ఈశ్వరార్చనలో ఉపయోగించేద్దాం. మళ్ళీ ఏ జన్మ వస్తుందో మాట్లాడగలనా, భగవన్నామని చెప్పగలనా, కీర్తించగలనా, మానసికంగా ధ్యానం చేసుకుంటూ ఈశ్వరార్చన చేద్దాం అని. కనీసం ఆ సమయంలో ఎవరున్నాడు? అప్పుడు కూడా కోర్కెలే లోల లోల లోల.
ఎంత కోర్కెలతో ఉంటాడో. కాబట్టి ఆ కాలము పట్టేసినా బయటికి రాలేకపోతున్నావు. వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవైవ ప్రహరంతి దేహం ఆయు పరిస్రవతి భిన్నా ఘటాధివాంభో లోకస్తదాప్యహితమచరతీతి చిత్రం. లోలత్వం అంటే అమ్మవారి దగ్గర ఎలా ఉంటుందంటేట, ఈ శరీరము మీదకి ఒక పెద్ద పులి వచ్చి మీద పడి పంజాతో కొడుతుందిట. అదే ఒక దీర్ఘవ్యాధి వచ్చి పట్టేస్తుంది శరీరాన్ని. అది లోపల కూర్చుని అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. ఎప్పుడో అప్పుడు ఏమరపాటులో ఉన్నప్పుడు కొడుతుంది పులి. నేను లోపల ఉన్నానన్న విషయం మరిచిపోయి పరాకు పడకపోతాడా, ఇంద్రియానికి లొంగకపోతాడా, అప్పుడు వీడి యొక్క ప్రధానమైన శరీర భాగాన్ని గ్రసించేస్తారు అని లోపల కూర్చుని ఉంటాడు. అందుకే ఓ మాట చెప్తుంటారు, డయాబెటీస్ అంత ప్రమాదకరం లేదండి అంటుంటారు. శాస్త్రం అదే చెప్పిందండి. అది మీ లౌల్యం కోసం ఎదురు చూస్తుంటుంది. వీడు ఉండలేక 4 స్వీట్లు తినేస్తే రీడింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ వైటల్ ఆర్గాన్నో డ్యామేజ్ చేద్దాం. శాస్త్రం ఈ మాట ఎప్పుడో చెప్పేసింది. కానీ ఎంత గొప్పగా చెప్పిందో చూడండి. వైరాగ్యం కోసం చెప్పింది. వ్యాధి చిన్నతనంలో కాదు, శరీరాన్ని తీసుకెళ్ళడానికి ఒక నింద ఉండాలి, లేకపోతే 100 బాణములు పడినా శరీరం పడదు. కాబట్టి లోపలికి వచ్చి కూర్చున్నాడు అంటే స్థానిక భద్రతా సూచనగా 3వ నెంబర్ ప్రమాద పతాకం పడిపోయింది. కాబట్టి నువ్వు ఈశ్వరార్చన పెంచేయాలి. పెంచేసి ఈ శరీరానికి సార్థకత చేకూర్చుకోవడం మొదలుపెట్టేసేయాలి. కాబట్టి ఇప్పుడు వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి, వృద్ధాప్య రూపంలో దీర్ఘవ్యాధి రూపంలో పెద్ద పులి దెబ్బ కొడుతోంది. రోగాశ్చ శత్రవైహ ప్రహరంతి దేహం, చుట్టూ వేట కుక్కలు నిలబడితే మధ్యలో నిలబడిపోయిన జింక ఏం చెయ్యాలో అర్థం కాక ఏదో ఒక చిన్న ధైర్యాన్ని పోగు చేసుకుని కొమ్ములతో ఇటువైపు కుక్కల మీద కలియబడుతుంటే వెనక ఉన్న కుక్కలు పరిగెత్తుకొచ్చి తొడలు కొరికేస్తాయి. తొడలు కొరికేసాయి, కండలు పీకేస్తున్నాయని వెనక్కి తిరిగి వాటి మీదకి తిరిగితే మళ్ళీ వెనక భాగం అటు వెళ్ళింది కాబట్టి ఇటు కుక్కలు మళ్ళీ పీకేస్తాయి. ఈ వెనక భాగం పీకేశాయని ఇంకా తిరగలేక కింద పడిపోయి ఇటు ఇటు చూస్తుంటే డొక్కలు పీకేస్తాయి. రోగములు చుట్టుముట్టేస్తున్నాయి. రకరకాల రోగాలు, ఎన్ని ట్యాబ్లెట్లు ఎన్నో వేసుకుంటున్నావు, అయిపోయింది, ప్రహరించేస్తున్నాయి. ఆయుపరిస్రవతి భిన్న ఘటాధివాంభో, చిల్లు పడిపోయిన కుండలో నీరు మెల్లమెల్లగా కారిపోతున్నట్టుగా ఆయుర్దాయం రోజు రోజుకి వెళ్ళిపోతోంది, కుండ ఖాళీ అయిపోతోంది. లోకాస్తదాప్యహితమాచరతీతి చిత్రం. ఇంకా నేనుంటానని వీడు కోరికలు కోరుతూనే ఉన్నాడు. వీడు ఇహ ఏ కోరికలు కోరకుండా ఈశ్వరుణ్ణి సేవించడం అప్పుడు కూడా వాడికి రాలేదు. కాబట్టి నీవు కుక్కవు కాకుండా సింహానివై నీ కోర్కెల మీద ఎప్పుడైనా తిరగబడకపోతే, అమ్మవారి దగ్గర ఏ కోరిక లేకుండా ఒక్కనాడు పూజ చేయకపోతే, ఏ కోరిక లేకుండా అమ్మవారికి ప్రదక్షిణం చెయ్యలేకపోతే, ఏ కోరిక లేకుండా నమస్కరించలేకపోతే, ఎన్ని నీకు ఇచ్చిందో నువ్వు ఒక్కనాడైనా గమనించుకోలేకపోతే, లేని వాటి కోసం ఏడవడమే అలవాటైతే ఈ స్థితిని పొందేస్తాడు. ఇప్పుడు అమ్మవారు ఆ కోరికలు తీర్చదా? తీరుస్తూనే ఉంటుంది. కానీ లోల ఆయన ఏమైనా ఉద్ధరణ పొందాడా? ఏమీ పొందలేదు. హీనోపాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అనుగ్రహించడానికి అమ్మకేమీ కోపం లేదు. కోరు, నేను కాకపోతే ఎవరిస్తాను? అడుగు, ఇస్తూ ఉంటాను. నా ఓపిక ఉన్నన్నాళ్ళు ఇస్తూ ఉంటాను. ఓపిక ఉన్నన్నాళ్ళు అంటే ఆవిడకి ఓపిక తరగతి ఇస్తూనే ఉంటుంది. కానీ నీవెప్పటికి బయటికి వస్తావు? ఇలా కోరుతూ నువ్వు పాడైపోతున్నానని నీకు తెలియట్లేదు. ఇక కోరిక లేకుండా నన్ను సేవించడం నీకు అలవాటు కావట్లేదు. నా పొంగుకి నువ్వు కారణం అవ్వలేకపోతున్నావు. కాబట్టి ఇప్పుడు రెండో హారం ఇది అంటే, నువ్వు నాకెన్ని ఇచ్చావు కదా, నాకు ఇచ్చిన దాంతో నిన్ను సేవిస్తానని అనగలవా? అలా నువ్వు ధైర్యం చేసి అంటే చాలు. అమ్మవారు సంతోషపడిపోయి కొన్ని హృదయాలు తమ హద్దులు కూడా, తమ శక్తి కూడా చూసుకోకుండా ముందుకొస్తాయి. వస్తే అమ్మవారు, అమ్మా నువ్వు చేసేసినట్టే, అంత వద్దులే అంటే వారిని నిరుత్సాహపరచడం కాదు, వారు చేసేసినట్టే. అమ్మవారు స్వీకరించేసింది. ఆ మాట చాలండి, ఆ తెగువ చాలు. ఆ మాట అన్నందుకు పొంగిపోతుంది అమ్మవారు. కానీ మనమేమిటంటే అన్నిటికీ ముందుకొస్తాం. ఈశ్వరుడి విషయంలో ముందుకి రావడానికి ఎంత బెంగో.
అంత అవసరం అంటారా? అంత అవసరం అంటారా అంటాడు. గోదానం 11 రూపాయలు చాలదా? హిరణ్యదానం ఓ తునక చాలదా అంటాడు. అన్నిటికీ ఎంత నాశో ఒక్క ఈశ్వరుడి విషయంలో. మీరు చూడండి, దేవాలయాల ముందు ఉండేటటువంటి కొట్లల్లో అరటిపళ్ళ గెలలు ఉంటాయి. అవి ప్రత్యేకం ఈశ్వరుడి కోసం తెస్తారు. పావలాకి 4 అరటిపళ్ళు ఇస్తారు. అవి ఇంతంతే ఉంటాయి. నేను అన్నానని అనుకోవద్దు, మీరు గమనించండి. భగవంతుడి దేవాలయాల ముందు అరటిపళ్ళ కొట్లు ఉంటాయి. అవి ముగ్గం అరటిపళ్ళు, ఆకుపచ్చగానే ఉంటాయి. అవి కోసేసి ఇచ్చేస్తారు. డజను 3 రూపాయలు 4 రూపాయలు. ఈ అరటిపళ్ళు, ఈ ఆకుపచ్చగా ఉన్న అరటిపండు తీసుకెళ్లి పెడితే ఆ పండు ఇలా ఒలిచారనుకోండి, అది తొక్క రాదు, అంటుకుపోయి పొర కింద ఊడిపోతుంది, ఆకుపచ్చతనం ఉండిపోతుంది. ఇది పెట్టి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ, నీకు నీ తల్లి జఠరాగ్నినిచ్చి మధుర పదార్థాలిచ్చి ఉద్యోగం ఇచ్చి ఐశ్వర్యం ఇస్తే నీ జన్మాంతరంలో 2 అరటిపళ్ళు 2 రూపాయలు పెట్టి 2 చక్రకేళి పళ్ళు నువ్వు పెట్టలేదు. కానీ నువ్వు తినడానికి నా తల్లి ఎన్ని చక్రకేళీల అత్తలాల్ని ఇంటికి పంపించిందో, ఎన్ని పళ్ళు తింటే జీర్ణం చేసిందో తెగించి 2 రూపాయలు పెట్టి నువ్వు అరటిపళ్ళు కొనలేవు. అది నా బతుకు. ఈ విచారణ చేసుకుంటే లోలత్వంలోంచి బయటికి వచ్చాడని గుర్తు. నేనేం చెయ్యగలుగుతున్నాను? ఈ తాపత్రయం వస్తే నువ్వు తీసుకొచ్చి పెట్టేయమని అమ్మవారు చెప్పదు. నీ ఇల్లు అమ్మేయి, ని ఆస్తి అమ్మేయి, నాకు పెట్టేయని తల్లి ఎప్పుడూ అడగదు. ఆ భావన నీకుంటే, భావన మాత్ర సంతుష్టాయై నమః, ఆ కృతజ్ఞతతో నువ్వు నిలబడగలిగితే చాలా, అమ్మ పొంగిపోతుంది. ఇప్పుడు ఈ పొంగు 2వ హారం పట్టుకోగలిగారా జాగ్రత్తగా? ఇప్పుడు ఇది వాంఛనీయం. ఈ స్థితికి రావాలి మనిషి. ఇప్పుడు పూజ చేస్తాడు. కానీ ఎందుకు చేస్తాడు అంటే, ఇత పూర్వం ఇంద్రియములతో సుఖములను అనుభవించడం కోసమని పూజ చేసేవాడు. ఆ పూజకి హేతు ఏమిటంటే, నువ్వేదో కోరిక తీర్చాలి, నేను సుఖం అనుభవించాలి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంద్రియ సుఖాలకై అవివేకులు తిరుగుతున్నారు లోలత్వంతో. దీన్ని ఎంత గొప్పగా చెప్పారంటే 2వ హారం గురించి, యా ప్రీతి రస్తి విషయే స్వవేక భాజాం సైవాచ్యుతే భవతి భక్తి పదాభిధేయ భక్తిస్తు కామా ఇవ తత్కమనీయ రూపే తస్మాన్ మునే రజనికా ముఖవాక్య భంగి. హద్దు అవధి అని ఉంటాయి. మీరు అమ్మవారిని ఒక విషయం కోరారండి, అమ్మవారు మీకు ఇచ్చేసింది. ఒక ఉదాహరణ చెప్తాను. నేనే అమ్మ నాకు ఏసీ ఇయ్యి అని అడిగాను, అమ్మవారి ఏసీ ఇచ్చేసింది. ఇప్పుడు ఏసీ ఇచ్చాను కదా, కాలంతో సంబంధం లేకుండా ఈ ఇంట్లో ఏసీ ఆన్ అయిపోతుంది అందనుకోండి అమ్మవారు. శీతాకాలంలో ఆ ఏసీ ఇంట్లో ఉండడం నాకేమవుతుంది? దుఃఖ కారణం అయిపోతుంది. అయిపోయి నేను ఏసీ లేని ఇంటికి వెళ్ళి పడుకోవాలి కదండి. అందుకని అమ్మవారు ఏం చేసిందంటే, నీకు వేడిగా ఉన్నప్పుడు వాడుకోని శక్తినిచ్చిందండి. అమ్మవారు పవర్ అండి. కరెంట్ ఉంటే కదా ఆ ఏసీ. ఇప్పుడు చూడండి, లోకంలో మీరు అమ్మవారిని లోలత్వంతో తెచ్చుకున్న సుఖాలు ఏ ఉన్నాయో అవన్నీ దుఃఖములే. సుఖముగా ఒక అవధిలో కనబడతాయి అంతే. ఏసీ, మంచి రోహిణీ కార్తీక్ బెడ్రూమ్లో ఏసీ వేసుకుని వెళ్ళి పడుకున్నాడు. అమ్మాయ ఎంత హాయిగా ఉందో అన్నాడు. మీరు చూడండి, దానికి ఆటోమేటిక్ స్టాపర్ బటన్ ఉంటుంది. 2 గంటల తర్వాత అది ఆగిపోయేటట్టుగా రిమోట్లో ఏర్పాటు చేసి పడుకుంటాడు. ఎందుకని? అలా పడుకోలేదనుకోండి, 2 గంటల తర్వాత ఊయని ఇవ్వడాక లోకముర్వీనాథ గడగడగడగడగడగడ చలేస్తుంది. చలేసి ఇప్పుడు ఏమని ఏడుస్తాడో తెలుసా అండి? పోనీ శీతాకాలంలో అలా రొజాయిగా పువ్వు పడుకుంటాడు అనుకుంటున్నారా? బోల్డంత కరెంటు బిల్లు అయిపోతుంది, ఇంకా చల్లపడింది కదా కట్టేద్దామంటే. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఏడిపే. అమ్మవారు చల్లతనం ఇచ్చినా లోపల వేడే, కరెంటు బిల్లు అయిపోతుందని ఏడుపు, స్లాబ్ మారిపోతుందని ఏడుపు, 2 గంటలు వేసి కట్టేద్దామని ఏడుపు. ఇలా కట్టేసినటువంటి తర్వాత ఓ 2 నెలలు పోయిన తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఆయన అంటాడు, నువ్వు ఏసీ ఆన్ చేసుకోవడం కోసం తలుపులన్నీ వేసేస్తున్నావు కదా, ఒక్క కన్నం కూడా లేకుండా. ఏసీ వర్క్ చేసినంతసేపు రూమ్లో గాలి బయటికి వెళ్ళిపోతుంది. ఏసీ కట్టేసి పడుకున్నాక ఆ గాలి అక్కడే ఉంటుంది. కాబట్టి నీకు ఫ్రెష్ ఎయిర్ దొరకట్లేదు, దానివల్ల లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. నువ్వు వేసుకుంటే ఏసీ వేసుకుని ఏసీ ఆఫ్ చేసినప్పుడు కిటికీ తలుపులు తీసుకో, లేదా అసలు ఏసీ మానేసి కిటికీ తలుపులు తీసుకో పడుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఏడుపు. ఎందుకని? ఏసీ కట్టడానికి లేద్దామా, కిటికీ తలుపులు తెరుద్దామా, ఉన్న చలిపోతుంది, బయట నుంచి వేడిగాలి వస్తుంది.
కిటికీ తలుపులు తెరవలేదా ఊపిరితిత్తులు పోతాయి. ఏసీ రాత్రంతా ఉంచుదామా కరెంటు బిల్లు అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది? ఏసీకి ఒక అవధి వచ్చేసి ఫోన్లేండి అసలు ఎంత స్లాబ్ అయినా కట్టేసి ఎంత సంపాదించేద్దాం. ఇప్పుడు ఎక్కువ తిరగడం వల్ల ఏమవుతుందంటే నీకు స్ట్రెస్ టెన్షన్ ఎక్కువైపోయి బీపీ ఎక్కువగా ఉంటుంది, నువ్వు ఇంత తిరక్కంటారు. ఎక్కువ ఆలోచించక 4 రోజులు రూమ్లో కూర్చోంటారు. ఇప్పుడు మళ్ళీ ఏడుపు. నీకు ఏ సుఖమని నువ్వు పిలుస్తున్నావో లోలత్వంతో అమ్మవారి దగ్గర దేనికి తిరిగావో ఆ సుఖములని నువ్వు అనుకున్నవన్నీ దుఃఖము యొక్క అభాష. వాటికి అవధులున్నాయి. ఆ అవధిలోనే అవి సుఖాన్ని ఇస్తాయి. ఆ అవధి దాటగానే అది దాని దుఃఖ స్వరూపాన్ని బయటపెట్టేస్తుంది. నేను దుఃఖము చెప్పేస్తుంది. మామిడి పళ్ళు తినాలనుందండి, మామిడి పళ్ళు తినాలనుందండి అంటాడు. ఇంత గిన్నెతో మామిడి పళ్ళ రసం పిండేసి ఇచ్చి 6 గ్లాసులు పుచ్చేసుకో అన్నారు అనుకోండి, ఏమంటాడో తెలుసా అండి? ఒక 2 గ్లాసులు తాగి అమ్మో బాబాయ్ కడుపు నిండిపోయి ఇంకొద్దండి వాంతి వచ్చేట్టుందంటే ఏమైంది? దుఃఖం అయిపోయింది. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. మీ ఇంట్లో 10 రోజులు అలా యాపిల్ పళ్ళు కనపడ్డాయి అనుకోండి, మీరేం తినలేదు వాటిని. 11వ రోజు యాపిల్ పళ్ళ ముక్కలు ఇంకోళ్ళు ఇంటికి ఇడితే పెట్టారనుకోండి, మీరు అంటారు వద్దండి యాపిల్ పళ్ళు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, రోజు చూసి 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 యాపిల్ పండు తినబుద్ది. వద్దండి బాబోయ్ ఆ యాపిల్ పళ్ళు అంటారు. ఎందుకని? మొహం ఒత్తిందంటారు. మీరు చూడండి, మొహం ఒత్తిందండి అంటారు. తింటానంటాడు. చక్కెర పొంగల్ ఇంత పెడితే వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రసాదాలు ఎన్ని ఉంటాయనండి పెట్టరంటాడు. అన్నీ పెట్టేసి తినన్నారు అనుకోండి, అబ్బో ఇన్ని తినలేనని ఏడుస్తాడు. ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా వెంకటాచలం వెళ్ళినప్పుడు కాటేజీలో రూమ్ దగ్గరికి వస్తారు, వచ్చి చాలా ప్రసాదాలు ఉండిపోయాయా, మీరు ఎంతమంది ఉన్నారు, మీరు కొంచెం తీసుకుంటారు ఏంటని ఉంటారు. అంటే పట్టికెడదామంటే పాసిపోతాయి, పారేద్దామంటే పారేయలేడు, తిందామంటే కడుపు పట్టదు, అందుకు ఇస్తున్నాడు. ఇప్పుడు అది ప్రసాదం కాబట్టి వినిమయం చేస్తున్నాడు. ఇంట్లోదైతే ఒక్కనాటికి వండడు పెట్టాడు. కాబట్టి నీవు సుఖము అని దీన్ని పిలిచావో వాటికన్నింటికి అవధులు ఉన్నాయి. ఆ అవధిలోనే అది సుఖం తప్ప ఆ అవధి దాటిపోయిన తర్వాత అది నీకు సుఖం కాదు, అది నీకు దుఃఖమే తప్ప. అది నీకు సుఖం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది ఒక్కనాటికి నీకు సుఖము కాదు. ఏది నిజమైన సుఖము? ఏ కోరికలు కోరకుండా అమ్మవారు నాకు అన్నీ ఇచ్చిందన్న తృప్తితో వెళ్ళి భగవంతుడి పాదముల దగ్గర కూర్చుని అమ్మవారిని మనసుతో ఆరాధన చేస్తున్నారనుకోండి. మనసుతో ఆరాధన చేస్తూ ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు మీరు మీ దగ్గర వస్తువులు ఏవీ లేవు. ఏ వస్తువులు లేవండి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. నేను సామర్లకోట ఉద్యోగం చేసిన రోజుల్లో బస్సుల్లో వెడుతుండేవాడిని. వెడితే నాతో పాటుగా రోజు బస్సులో అదే టైంకి కొంతమంది మూగి చెవిటి పిల్లలు ఎక్కేవారు. వాళ్ళు సామర్లకోట వెళ్ళేవారు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళేవారో నాకు తెలియదు, అక్కడ ఏమైనా స్కూల్ ఉందేమో. వాళ్ళు ఏం చేసేవారంటే వెడుతున్నప్పుడు కండక్టర్ వచ్చి రోజు ఒక బస్సు ఎక్కంగా, ఓ రోజు ఏలేశ్వరం బస్సు ఎక్కుతాం, రోజు గోకవరం బస్సు ఎక్కుతాం, రోజు రాజమండ్రి బస్సు ఎక్కుతాం ఎక్కేవారు. పాపం వీళ్ళు 5-6 కూర్చుని ఉండేవారు. కండక్టర్ వచ్చి ఎక్కడికనేవాడు. వాళ్ళు ఏమని చెప్పేవారో తెలుసా అండి? సామర్లకోట అని వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు చెప్పినా కండక్టరు ఆ ఇరుకులో అడగడం అవి అతనికి కుదరదు. వాళ్ళు అనేవారు. అంటే నెక్స్ట్ రైల్వే స్టేషన్ సామర్లకోట, నేను ఆ రైళ్లు ఆగుతాయి కదా ఆ ఊరికని. అంటే పాపం అతను సామర్లకోట అనేవాడు. పెదవుల కదలికని బట్టి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు సామర్లకోట అన్నది, పెదవుల కదలికని బట్టి అనేవారు. అంటే ఎన్ని అనేవాడు, 5 అనేవాడు. ఎక్కడున్నారు అనేవాడు. మీరు ఆలోచించండి, ఒక్క టిక్కెట్టు కొనుక్కోవడానికి అంత బాధ ఉందండి. అమ్మ కంఠం ఇచ్చి ఇన్ని వదరుతున్నానండి నేను. ఆ తల్లి ఇవ్వబట్టి కదా, ఆ తల్లికి నా కంఠాన్ని నేను వినియోగించడంలో ఒక్కరోజు ఫ్యాన్ ఆగిపోతే ఏడిస్తే నేను కృతజ్ఞుడిని అయిపోను. గోపాలకృష్ణ గారు అంత బాధపడుతున్నారు, కానీ తల్లి కంఠం ఇచ్చి చెప్పరా ఈశ్వరుడి గురించి అంటే బెంగ. ఒక్కదానికి నీకు అన్ని సౌకర్యాలా? ఏమి ఇంట్లో కరెంటు పోతే ఏం చేస్తావు, ఫ్యాన్ తిరగకపోతే? కాబట్టి భగవంతుడి విషయంలో ఆ సామర్లకోట వెళ్తున్నప్పుడు నాకు అనిపించేది, అమ్మా నాకు ఎంత ఇచ్చావమ్మా, నాకు కంఠం ఉంది, సామర్లకోట 1 టికెట్ అని ఇచ్చేస్తాను, డబ్బులు చిల్లర జేబులో పెట్టుకుంటాను.
ఇచ్చావు కాబట్టి కంఠం ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడుతూ వెడుతుంటాను. లేనివాడికి తెలుసు ఆ కంఠం విలువ. వాడు ఒక్క మాట మాట్లాడలేడు. వాడికే కానీ ఒక్క గంట మాట్లాడే అవకాశం ఇవ్వనా అంటే వాడు ఎంత పొంగిపోతాడో జీవితంలో. అమ్మ నాకు ఇచ్చావు కదా, కాబట్టి అమ్మ భీష్మేకాదశి నాడు విష్ణు సహస్రం చదువుతానమ్మా అంటే అమ్మ సంతోషిస్తుంది. అంతేకాని ఎప్పుడూ బతుకంతా నేరాలు చెప్పుకోవడానికి, బ్రతుకంతా లొల్లి కబుర్లు మాట్లాడుకోవడానికే. కాబట్టి ఇప్పుడు అవధి లేని ఆనందం దేని యందు అబ్బో ఇంకో రెండో హారంలో ఉన్నాను అదే. కాబట్టి ఎంతసేపు అండి దాటేయడం పెద్ద విషయం ఏముంది, ఇంకో నిమిషంలోనే పూర్తి చేసేయచ్చు. కాబట్టి దేని యందు అవధి లేని ఆనందం ఉంది అంటే నీవు అమ్మవారిని ధ్యానం చేయడం, అమ్మవారిని సేవించడం, అమ్మవారిని మానసికంగా పూజించడంలో నీకు ఇచ్చినవి గుర్తు తెచ్చుకోవడమే తప్ప నీకు కోరికతో వెళ్ళడం కాదు. అమ్మ నాకు ఎన్నిచ్చావమ్మా, ఎన్నిచ్చావమ్మా, అమ్మ నాకు ఏమొచ్చమ్మా, ఏమీ రాని నాకు లలితా సహస్రం చదువుకునే అదృష్టం ఇచ్చావా, ఆ చదివిన విషయం తొందరగా జ్ఞాపకం పెట్టుకోగలిగిన శక్తిని ఇచ్చావా, దాన్ని ఒక అమరికలో చెప్పగలిగినటువంటి వాగ్వైభవాన్ని ఇచ్చావా, వీడు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చెప్పాడన్న కీర్తి నాదా, లోపల ఉండి పలికిస్తున్న దానివి నువ్వా, నా మేధస్సు నువ్వా, అమ్మ కీర్తి అంతా నాదా, వెనకనున్న దానివి నువ్వా, నువ్వు ఏమీ తెలియనట్టు నా పూజా మందిరంలో ఇలా కూర్చున్నావా, ఇక్కడ కూర్చుని నీ చెప్పిస్తున్నావా, ఇక్కడ ఉన్నాను అక్కడ పక్కన లేకపోతే బెంగెట్టుకుంటానేమోనని అక్కడే కూర్చుని లావణ్యలహరి పూర్తవుతుంటే పాదాల దగ్గరికి వస్తున్నావు కదా, చెప్పావు కదా దా దగ్గరికి అని దేవాలయానికి ఇంకొంచెం దగ్గర చేసుకుని వినడం మొదలుపెట్టావా ఓ 2-3 రోజులు. అమ్మా నీది ఎంత అనుగ్రహం అమ్మా, అక్కడ కూర్చుని చెప్పడం ఏంటి, దా దగ్గరికి రా అని చెప్పిన నన్ను వింటున్న వాళ్ళని నీకు బాగా దగ్గరగా పెట్టుకున్నావా, నీ కన్నులకు బాగా కనపడేటట్టు. ఆ బయట కూర్చోమంటే చలిగాలంటారని ముందే ఎప్పుడో ఊహించి ఇక్కడ చెప్పబడుతుంది వింటారని చలిగాలి తగలకుండా పెద్ద హాలు కట్టించావా, కట్టించి ఇక్కడ కూర్చున్నావా. మా అందరికీ ఇలా కూర్చున్నందుకు, ఇలా విన్నందుకు మీకు ఇలా వంపేసి మీకు ఇచ్చేస్తాను, మీరు నన్ను ఏమీ అడగక్కర్లేదని ఎప్పుడో వచ్చి ఇక్కడ లక్ష్మిగా కూర్చున్నావా తల్లి, ఏమీ ఆశ్చర్యం, ఇది కదా నీ దయ అంటే అని మీరు ఆనందపడిపోయేటప్పుడు అవధి ఎక్కడుంది చెప్పండి. ఇందులో ఇంతకన్నా ఆనందం పడితే మీకు ప్రమాదం అన్నది ఏమైనా ఉందా, ఇంతకన్నా కృతజ్ఞత చెప్తే ప్రమాదం అన్నది ఏమైనా ఉందా, ఇంతకన్నా మీరు రమిస్తే ఇబ్బంది అన్నది ఏమైనా ఉందా. మీరు కనీసం ఇంత పసుపు తెచ్చి నీళ్లలో కలిపి అమ్మవారి మీద పొయ్యట్లేదు. మీరు ఇక్కడ కళ్ళు మూసి కూర్చుంటే అమ్మవారు తెల్లటి స్నానశాటి కట్టు కూర్చుంటే మీ పక్కన మీ భార్య బంగారు పాత్రలో నింపి మీకు పసుపు నీళ్ళు ఇస్తుంటే ఆ పసుపు నీళ్ల పాత్ర ఎత్తి అమ్మవారి తలమించి పోస్తుంటే తెల్లటి చీర పచ్చగా అయిపోతే తల దగ్గర నుంచి తడిసిపోయి నొక్కులు జుత్తు ఇలా అంటుకుపోయి అమ్మవారి ఒంటి మించి ఆ నీళ్ళన్నీ పడిపోయి తడిసిపోతుంటే అమ్మా ఇంత అభిషేకం చేసేస్తున్నాను చలిగాల్లో, అమ్మ నీకు పరిశం పట్టదా అంటే ఏం పట్టదు నాన్న, నీ ప్రేమ నేను చూస్తున్నాను రా అని అభిషేకం తీసుకుంటున్నావా తల్లి అని మీరు పరవశించిపోయి కొబ్బరి నీళ్లతో, పసుపు నీళ్లతో, మారేడు దళోదకంతో, ఆ తర్వాత అమ్మవారికి కస్తూరి జలాలతో, పుష్పోదకంతో, గంధోదకంతో, సుగంధ ద్రవ్యాలతో అలా అభిషేకం చేసేస్తున్నారనుకోండి మనసులో, మీకు ఎక్కడ ఏమి దానివల్ల మీ ఇంతకన్నా సుఖం, ఇంతకన్నా నువ్వు ఎక్కువ మానస పూజ చేస్తే నీకు ఇబ్బంది వస్తుందని ఏమైనా ఉందా, నీ బ్యాంక్ అకౌంట్లో పావలా పోయిందా దానికి ఏమన్నా, నీ పచారీ కొట్లో నీకు పద్దేశాడా అమ్మినవాడు, ఇంత పసుపు పట్టుకెళ్ళి అభిషేకం చేసావు అమ్మవారికి పద్దేశాను అన్నాడా, ఏమనలేదు. లోకంలో మీరు ఒకటి గమనించండి, మానసికంగా చేస్తే పుచ్చుకునేవాడు ఎవ్వడూ ఉండడు. అంతవరకు ఎందుకంటే ఇన్ని చెప్పిన నాకు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా భార్య ఒక్క రోజున ఇవాళ మీకు చక్కటి లేత అరిటాకు వేశాను, నీళ్లు చల్లాను, అరిటాకు తుడిచాను, అరిటాకులో ఒక పక్క బొబ్బట్లు వేశాను, మధ్యలో మురంచద్ది పెట్టాను, ఒక పక్కన బంగారు పాత్రలో పాయసం పెట్టాను, 2 ఆరముగ్గిన చక్కెరకేళి పళ్ళు తొక్క విలిచి బిస్తట్లో పెట్టాను. భోజనం అయిన తర్వాత మీరు వేసుకోవాలి అని బంగారు పళ్ళెంలో కర్పూర తాంబూలం పెట్టాను, మీరు స్వీకరించేశారు, తాంబూలం వేసుకున్నారు, మీ నోరు ఎర్రగా ఉంది, మీరు వెళ్ళి పడుకోండి, మీ కాళ్ళు పడతాను కనుక. ఇవన్నీ ఎప్పుడు పెట్టావే అని అనుకోండి, మానసికంగా చేశాను అందనుకోండి. నీ మానస పూజ మండిపోను,
ఇవన్నీ అక్కర్లేదు, కానీ కాస్త మరుగు నీళ్ళలో రవ్వేసి కాస్త మజ్జిగలో కలిపి జావి తాగి పడుకుంటా. నీ బొబ్బట్లు అక్కర్లేదు, నీ మురం సద్ది అక్కర్లేదంట. మానసికంగా చేస్తే పుచ్చుకుని ఆనందించని వాడు లోకంలో మనందరం. పావలాకాసు తీయకుండా మానసికంగా ఏది చేసినా ఎక్కువ ఫలితం ఇచ్చేసేది అమ్మవారు. ఇప్పుడు అవధికి తేడా చూడండి, ఎంత తేడా ఉందో చూశారండి. మానసికంగా మీకు 60 రోజులు లలితా సహస్రం చెప్పానని అనుకోండి, నీ అసాధ్యం కూడా ఎప్పుడు చెప్పేవారు నువ్వు, ఇలా మానసికంగా ప్రవచనాలు ఏంటంటారు. అమ్మవారిని నేను పెదవులు కూడా కదపకుండా ఇలా కూర్చుని లోపల మంత్రం చేశాను అనుకోండి, దీనికి ఎక్కువ ఫలితం అని శాస్త్రం. పైకి చదివితే తక్కువ, పెదవులు కదిలితే ఇంకొంచెం ఎక్కువ. అసలు ఏవీ కదలకుండా నిశ్చలంగా లోపలే తిప్పితే ఎక్కువ ఫలితం. అంటే మనుష్యలోకమంతా దేనికి ఇష్టపడదో అక్కడ అమ్మవారు ఎక్కువ ఇష్టపడుతుంది. ఆవిడ ఎంత సులభురాలో చూడండి, మీరు కొంచెం గమనించండి. నాకు కాళ్ళు పడితేనే నేను సంతోషిస్తాను. నా కొడుకు, నేను మానసికంగా కాళ్ళు పడితే సంతోషపడిపోతుంది మా అమ్మ. మా అమ్మ అంటే జగదంబ. నేను ఒక కర్పూర తాంబూలం నా జన్మాంతరంలో 48 సంవత్సరాలు వయస్సు వచ్చింది. ఇప్పటికీ కొన్ని లక్షల రూపాయలు సంపాదించి ఉంటాను నా జీత రూపంలో. ఇంత డబ్బు సంపాదించాను. నిజంగా నేను మొన్న చెప్పినటువంటి తాంబూలం కట్టడానికి ఒక 20 రూపాయల కన్నా నేను ఖర్చు పెట్టక్కర్లేదు. కానీ ప్రయత్నపూర్వకంగా ఓ కొట్టుకెళ్ళి కాసిన యాలకపళ్ళు, ఇంత పచ్చకర్పూరం, ఇన్ని లవంగాలు, ఇంత జాపత్రి, కాచు, సున్నం, పెద్ద పెద్ద తమలపాకులు అన్నీ కొని మా అమ్మకి పెట్టాలని తెల్లవారకట్ట లేచి పై ముచికలు తుడిమి కింద ముచికలు తీసేసి కొద్దిగా సున్నం రాసి ఇవన్నీ వేసి దాన్ని తాంబూలం కట్టి అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మ నువ్వు తినమ్మా అని నా జన్మాంతరంలో 20 రూపాయలు నేను ఎప్పుడన్నా ఖర్చు పెట్టానా? నేను పెట్టలేదు. కానీ నేను మానసికంగా ఒక కర్పూర తాంబూలాన్ని అమ్మవారి దగ్గర పెట్టి అలా కళ్ళు మూసుకుని అది నవిలితే అమ్మవారి నోరు ఎర్రపడినట్టుగా భావించి సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే ఇలా అంటున్న అమ్మవారి యొక్క తాటంకములు ఊగితే అమ్మవారి బుగ్గల్లో ప్రతిబింబించినట్టు ఎర్రటి నోరు నేను మానసికంగా దర్శనం చేశాను అనుకోండి, అమ్మవారు నా వంశంలో ఇంకొక శంకరాచార్యుల వారిని పుట్టేటట్టుగా అనుగ్రహిస్తారు. ఇలా ఎవరు అనుగ్రహిస్తారు? ఎవరు ఇలాంటివి చేస్తే ఒప్పుకుంటారు లోకంలో? నేను మీకు కర్పూర తాంబూలం మానసికంగా ఇచ్చానండి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మీరు ఎంత చెయ్యండి చేయించుకుంటారు, మీరు ఇంత చెయ్యడం ఆపండి మిమ్మల్ని తిడతారు. అది లోక సహజమైన విషయం. పెట్టని అమ్మ ఎలాగో పెట్టదు, పెట్టేదానివి నీకేం వచ్చిందే దుర్మార్గురాలా అన్నట్ట ముష్టేడు. పెట్టని వాళ్ళు ఎలాగో పెట్టరు, అందుకని పెట్టని అమ్మలు ఎలాగో పెట్టరు, పెట్టేదానివి నువ్వు పెట్టలేదు నీకేం వచ్చిందే దుర్మార్గురాలా అన్నట్టు. ఇది లోక సహజం. పెట్టేవాడు ఒక్కరోజు పెట్టలేదనుకోండి అంతే మనకు కోపం వస్తుంది. ఏమొచ్చింది వాడికి అంటాం. కానీ అమ్మవారు ఒక్కనాడు మనమంత కృతజ్ఞత చూపించకపోయినా ఆవిడ మనకి ఇస్తూనే ఉంది. ఆవిడ నీరిస్తోంది, గాలిస్తోంది, భూమిలోంచి పంట ఇస్తూనే ఉంది, జఠరాగ్నితో తిన్న తిండి తినేట్టు చేస్తూనే ఉంది. లోపల రక్తపు గొట్టాలలో రక్తం తిరుగుతున్నా పాచిపట్టి రక్తనాళాలలో రక్తం తిరిగిపోవడం ఆగిపోకుండా వేడిని అలా ఉంచుతూనే ఉంది. ఇన్ని చేస్తోంది ఆ తల్లి. ఆ తల్లికి నువ్వు మనస కృతజ్ఞతతో ధ్యానం చేస్తే ఆవిడ పొంగిపోతుంది. ఆ ధ్యానమునందు దుఃఖమేది, దానికి అవధేది? ఎంత చేస్తే కాదన్నారు, ఏది చేయకపోతే అడిగేది నిన్ను. ఈ భావనతో చేసిన పూజ ఏది ఉందో అది 2వ హారం, చింతాకుపతకం. ఇప్పుడు దానికి కోరిక లేదు, కృతజ్ఞత. ఈ స్థితిలో ఉన్నవాడు కోరకపోయినా అమ్మవారు వెంటబడుతుంది. అది విచిత్రం. వాడు నోరు విప్పి అడగడం, కానీ వాడి వెంట అమ్మవారు పడుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. కావ్యకంఠ గణపతి ముని అరుణాచలం వెళ్ళారు, తిరువన్నామలై. వెళితే వారితో పాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు. ఆయనకి జఠరాగ్ని ఎక్కువ. ఆ పిల్లాడు అన్నయ్య ఆకలిస్తోంది, అన్నయ్య ఆకలిస్తోంది అంటున్నాడు. ఆ రోజున ఏకాదశి తిథి. అందుకని పాపం ఆయన దగ్గరున్న డబ్బులతో 1 డజనో 2 డజన్లో అరటిపళ్ళు కొన్నారు. వాడు అన్నీ తినేశాడు. తినేసి ఇంకో గంట అవ్వలేదు, అన్నయ్య ఆకలి వేసేస్తోంది, అన్నయ్య ఆకలి వేసేస్తోంది అంటే ఆ రోజు ఆయన పాటించిన ఆచారం అటువంటిది. బ్రాహ్మణులు ఉన్న అగ్రహారానికి వెళ్ళి ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి అంటూ
యాచన చేస్తున్నారు, అన్నం పెడితే తమ్ముడికి పెడదామని. ఆ రోజు ఏకాదశి, ఎవ్వరూ అన్నం పెట్టలేదు, ఎవ్వరూ బయటికి వచ్చి అన్నం పెట్టలేదు. వీడు ఏడుపు. ఆయన ఒక శ్లోకం చదివారు. బ్రాహ్మణ గృహంలో అకస్మాత్తుగా ఎవరైనా వస్తే పెట్టడానికి కొద్దిగా అన్నం ఉండేటట్టుగా ఉండాలి. ఆఖరికి కలియుగంలో వీళ్ళు అన్నపాత్రలలో అన్నం కూడా లేదనమాట. ఒక్కడు కూడా అన్నం పెట్టలేదు అని. ఒక ఇంటి ముందు వెడుతున్నారు, ఆ ఇంటి అరుగు మీద పడుకున్నాడు వృద్ధ బ్రాహ్మణుడు. ఆయన గభాలన లేచి కావ్యకంఠ గణపతి మునిని పట్టుకుని అన్నాడు, బాగా దొరికావయ్యా, నా భార్యకు ఒక నియమం ఉంది. అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం ద్వాదశి నాడు పారణ చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేస్తుంది. కానీ భోజనం చేసే ముందు ఆవిడకు నియమం ఉంది. ఆవిడ ఎవరైనా ఓ ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది. ఇవాళ యాత్రికులు కూడా దొరకలేదు తిరువన్నామలైలో, ఎవ్వరూ దొరకలేదు. నువ్వు ఆకలని తిరుగుతున్నావు, రా రా అని లోపలికి తీసుకెళ్ళాడు. స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తానంది. కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు గబగబా వెళ్ళి స్నానం చేసి తడిబట్టతో వచ్చారు. ఆవిడ మడిబట్టలు ఇచ్చింది, మడిబట్టలు కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. షడ్రసోపేతమైన భోజనం పెట్టింది ఆవిడ. భోజనం అంతా తినేసిన తర్వాత పెద్దలు ఇంటికి భోజనానికి వస్తే చందనం పెట్టాలి పక్కన. వారు భోజనం అంతా అయిపోయిన తర్వాత చందనం చేతికి రాసుకుని లేవాలి తప్ప చందనం పెట్టని భోజనం పెద్దలకు పెట్టకూడదు. కాబట్టి ఇంటికి పెద్దలు గురువులు కానీ అటువంటి వాళ్ళు వస్తే భోజన పాత్ర పక్కనే అయిపోతుండగా చందనం కూడా పెడతారు. అది యజమాని కానీ ఆ చందనం తీస్తే ఎంత గొప్ప శ్రేయస్సును పొందుతాడు దానివల్ల. కనుక అసలు మనకి ఈ విషయాలే తెలియవలసిన అవసరం లేని రోజులకు వచ్చేసామని వేరు మాట అనుకోండి. కాబట్టి ఇప్పుడు ఆవిడ చందనం పెట్టింది అక్కడ. కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు చందనం రాసుకున్నారు. ఆవిడ తాంబూలం ఇచ్చింది. వీళ్ళు కడుపుల నిండా తినేశారేమో, కళ్ళు పడిపోతున్నాయి. అమ్మా ఇంకా ఎక్కడికి తిరగలేము, ఇవాళకి అరుగు మీద పడుకుంటామమ్మా అన్నారు. పడుకోండి అని తలుపేసేసారు. వీళ్ళు ఇద్దరు పడుకుని నిద్రపోయారు. అది అయ్యంకుంట్ల వీధి అంటారు దాన్ని. పడుకుని నిద్రపోయారు. ఆ పడుకున్న నిద్రకి సూర్యోదయం అవుతుంటే తెలివచ్చి ఇద్దరు ఒక్కసారి నిద్ర లేచారు. అమ్మయ్య, రాత్రి ఈ తల్లి కదరా మనకు అన్నం పెట్టింది అనుకుని అరుగుమించి లేచి చూశారు. అది వినాయకుడి గుడి, అక్కడ ఇల్లు లేదు. వాళ్ళు తెల్లబోయి, రాత్రి మనం షడ్రసోపేతమైన భోజనాలు తిన్నాం, ఇక్కడ ఎవరో ఒక తల్లి మనకు అన్నం పెట్టింది, రత్నకింకిణులు గల్లు గల్లుమంటుంటే ఏదా తల్లి ఏది, ఆ ఇల్లేది అని చూశారు. ఒకవేళ కలకన్నామా అని. రాత్రి ఆవిడిచ్చిన తాంబూలాలు వాళ్ళ పక్కనే ఉన్నాయి అరుగు మీద, ద్రవ్యంతో కూడా. ఇప్పుడు చెప్పండి, ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో వాడు నోరు తెరిచి అడగవలసిన అవసరం లేకుండా వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెంట తిరుగుతుంటాడు. వాడికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కలుగుతుంటుంది. దానికి ప్రకటనలు అక్కర్లేదు, దానికి ఏమీ అడ్వర్టైజ్మెంట్లు ఉండవు. అసలు దానికి చాలా దూరంగా ఉంటారు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు. కాబట్టి అంత స్వచ్ఛమైన భక్తితో అమ్మవారి పట్ల కృతజ్ఞతతో బ్రతికేవాడెవడున్నాడో వాణ్ణి అమ్మయే కాపాడుతుంటుంది. ఈ స్థితికి ఎదిగితే వాడు చింతాకు పథకాన్ని అమ్మవారి మెడలో పెట్టినట్టు. మూడవది ముక్తాఫలం, ముత్యాల గొలుసు. ముత్యాల గొలుసు వేసిన వాడెవరు అంటే వాడికి ఇప్పుడు కొత్తగా పూజ లేదు, కృతజ్ఞత లేదు, పూజ చేయకపోవడం లేదు, కోరిక లేదు. ఎందుకు లేదంటే అసలు వాడు నేను శరీరం కాదు, నేను లోపల ఉన్న ఆత్మని అంటే. అందుకని ఆయన ఆయనకి కోరిక లేదు. ఎంతవరకు లేదంటే ఆయనకి ఆ శరీరం మీదే లేదు కోరిక. ఆత్మ అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆత్మ సాక్షాత్కారం అన్న మాట ఉండదు. సాక్షాత్కారం అంటే కొత్తగా ఏదో రావడం. ఆత్మ సాకారమును పొందితే భగవంతుడు ఒక రూపంలో ప్రత్యక్షం అవుతాడు. ఆత్మకి సాక్షాత్కారం ఉండదు. ఆత్మ ఆత్మగా మీకు ఎరుకలోకి వచ్చే అనుభూతిని పొందుట ఆత్మానుభవము అంతే. దానికి అద్వైతానుభూతి అని పిలిచింది శాస్త్రం. ఆ అనుభూతిని పొందడమే నేను ఆత్మని అని తెలుసుకోవడమే అద్వైతానుభూతి. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే తొందరగా పట్టేసుకుంటారు మీరు. తలస్నానం చేస్తున్నాను నేను, నా భార్య ప్రియమార తలస్నానం చేయిస్తోంది. కుంకుడు పులుసు వచ్చి కళ్ళల్లో పడింది. ఇప్పుడు నేను బయటికి వచ్చాను తల తుడుచుకొని. అక్కడ కూర్చుంటే మా ఆవిడంది, ఏమండి టీవీలో చూడండి వెంకటాచలం స్వామివారి ఊరిరిగింపు చూపిస్తున్నారండి. నేను చూడలేను అన్నాను. ఎందుకు చూడలేరు? నా కళ్ళల్లో పులుసు పడింది, నేను చూడలేను.
కళ్ళల్లో పులుసు పడింది కాబట్టి కళ్ళు చూడలేకపోతున్నాయన్నది చూస్తున్నది ఎవరు? ఆ చూస్తున్నది ఆత్మ. ఇక్కడ నిప్పెడుతోందంటాడు. ఇక్కడ నిప్పెడుతోందని తెలుసుకుంటున్నది ఏది? అది ఆత్మ. దానికి నిప్పి లేదు. దానికి నిప్పు ఉంటే నిప్పున్నదన్నది పట్టుకోలేదు. దానికి నిప్పు ఉండదు, దానికి వికారం ఉండదు, దానికి యవ్వనం లేదు, దానికి వార్ధక్యం లేదు, దానికి మార్పు లేదు, దానికి కోరిక లేదు. అది పూర్ణమై పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదొచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది ఎప్పుడు అలాగే పూర్ణమై ఉంటుంది. ఆ అనుభూతి ఎందు నిలబడిపోయిన వాడికి తాను కొత్తగా పొందవలసింది లేదు, తాను వదలవలసింది లేదు. తాను పూర్ణుడై ఉంటాడు. ఆయన ఎక్కడా ఎప్పుడు ఏమీ మాట్లాడవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన స్వస్థితికి భంగం. అందుకని అసలు ఆయన మాట్లాడడం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. భగవాన్ రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఇంత నోట్ల కట్ట పెట్టాడు ఒక ఆయన. ఉత్తరీయంలోంచి తీసి అక్కడ పెట్టాడు. పెట్టి పక్కన 2 పళ్ళు పెట్టాడు. రమణ మహర్షి ఆ 2 పళ్ళు తీసుకుని ఇవి తీసేసుకో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అది చాలా డబ్బు, ఉంచుకోండి అన్నాడు. ఎందుకు అన్నాడు రమణ మహర్షి. ఎందుకు అంటే డబ్బులు కదా అన్నాడు. నేను తినను కదా అన్నారు. నేను తినను కదా, అవి తినడానికి పనికిరావు కదా, ఇవైతే పోనీ ఎప్పుడైనా దీనికి ఆకలి వేస్తే అవి పెడతాను, అవి ఎందుకు, అవి తినను కదా అన్నాడు. అంటే మనకైతే జీవితం అంతా అదే, ఆయనకి తినవు కదా అది ఎందుకు అంటే అసలు దీని భావనే లేదు. దీనికి ఉన్నది ఏమిటి? ఇప్పుడు మీరు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఒంట్లో బాగుండకపోతే వెళ్ళాలి. అంతేకాని వాళ్ళకెవరికో ఏదో అనారోగ్యం వచ్చిందని మనకు కూడా వస్తుందేమో అని అపాయింట్మెంట్ తీసేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు 104 జ్వరం వచ్చి, దగ్గొచ్చి, పడిశం పట్టి, బాగా చలి కుదుపు వచ్చేస్తే మందులు రాయండి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఉందా అంటారు డాక్టర్ గారు, చేయి పట్టుకుని. ఇప్పుడేం లేదు, వస్తుందేమోనని అన్నారు అనుకోండి. ముందు అవతల బాగుంటారు. నువ్వు నా దగ్గరికి కాదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళంటారు. మనం జ్ఞాని ఏమంటాడంటే, దీనికి ఉన్నది ఒక్కటే రోగం, ఆకలి. దీనికి జబ్బు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళితే మందు ఇస్తారు. మందు ఏం చేస్తావు? జబ్బు తగ్గడానికి వేసుకుంటావు. ఇప్పుడు నేనేదో కాఫ్ సిరప్ రాశారండి, ఇంత కాఫ్ సిరప్ కొనుక్కున్నాను, ఒక 6 చెంచాలు వేసుకున్నాను, దగ్గు తగ్గిపోయింది. 72 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను కాఫ్ సిరప్, 6 చెంచాలు వేసుకుని వదిలేయడం ఏమిటి అని మిగిలింది కూడా తాగేసాను అనుకోండి, కొత్త జబ్బు వస్తుంది. అలా తాగేయం కదా, దగ్గు సీసా ఇంట్లో ఉండిపోతుంది అంతే. దగ్గు సీసా అంటే దగ్గు మందు సీసా ఇంట్లో ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోయిందంటే అంతా వేసుకోకుండా దగ్గు తగ్గిపోయింది, సంతోషించు. అంతేగాని 72 రూపాయలు పోసుకున్నాను అలాగే ఉండిపోయిందని ఏడవకూడదు. మళ్ళీ దానికి ఏడిపే అంటే మళ్ళీ మొదట్లోకి వెళ్ళాడు లోల. 6 చెంచాలకే తగ్గిపోయిందిరా అని సంతోషించు. ఇలా సంతోషించడం, ఎన్ని చెంచాలు వేసుకుంటావు? దగ్గు తగ్గే వరకు వేసుకుంటావు. జ్ఞాని అంటాడు, దీనికి జబ్బు వచ్చిందంటాడు ఆకలిస్తే, ఇది అన్నం అడుగుతోంది అంటాడు. అందుకని ఏం చేస్తాడంటే ఆయనకి రుచి కోసం తినడం. ఆయన ఓ ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. దున్నపోతులా ఉందా ఉంటుంది ఆవిడ. సంతోషించి ఏది దున్నపోతులా ఉంది? అది నేను కాదమ్మా, నువ్వు నేను అందరం ఏదో, అది అందరికీ ఒక్కలా ఉంటుందమ్మా. అజ్ఞానం పోన్లే తల్లి, నువ్వు ఎదగాలి. వెళ్ళిపోతాడు. ఇంకో ఇంటి ముందుకు ఎడతాడు. పిల్లలు సగం కొరికి వదిలేసినటువంటి బజ్జీలు ఉంటాయి, అవి పట్టుకొచ్చి ఆయన జోలిలో వేశారు. ఆయన పరమ సంతోషంగా ఈ ఉపాధికి వచ్చిన జబ్బుకి ఔషధిని ఇచ్చింది ఆ తల్లి. చాలా సంతోషం. అందుకే శంకర భగవత్పాదులు అన్నారు, సన్యాసం తీసుకుని ఆయన అన్నారు, అమ్మా నేను నీకొక్కడికే బిడ్డగా కాకుండా భిక్ష పెట్టినటువంటి తల్లిదండ్రులందరికీ బిడ్డన్నై, జ్ఞానం ఎవరికి బోధ చేస్తానో వాళ్ళందరికీ తండ్రినై తిరగడం కోసం లోకానికి వెళ్ళిపోతున్నానమ్మా. నేను పెళ్లి చేసుకుంటే 2కో 3కో బిడ్డలకి తండ్రిని, ఇక్కడే పెళ్లి చేసుకుని ఉండిపోతే నీకొక్కడే కొడుకుని, నేను ఇది విప్పి కాషాయం కట్టుకుని ఒక్క చోట ఉండకుండా ఆసేతు హిమాచల పర్యంతం తిరిగితే ఎవరెవరికి బోధ చేశానో వాళ్ళందరికీ తండ్రిని, ఏ తల్లి నా చేతిలో కబలం వేసిందో వాళ్ళకి బిడ్డని, ఇంతమందికి బిడ్డని ఇంతమందికి తండ్రిని అవ్వడానికి నేను వెళ్ళిపోతున్నానమ్మా, సన్యాసం తీసుకున్నారు. సన్యాసానికి ప్రయోజనం చెప్పారు శంకరాచార్య. అది మహానుభావుడు అయ్యారు. అందుకని జగద్గురు అయ్యారు మహానుభావుడు. ఆ సిద్ధాంతానికి కట్టుబడిపోయారు. కాబట్టి చూడండి, జ్ఞాని అలా ఉంటాడు. ఆయన నిత్యముక్తుడు, ఆయనకి ఏమీ ఉండదు. ఈ శరీరం పడిపోతోంది, సాక్షిగా ఉంటాడు. అది నేను కాదు, అది పడిపోతాను. తానెవరు? ఆత్మ. ఆత్మగా ఉండి ఆత్మగా అనుభవిస్తూ ఆత్మగా ఉండి ఆత్మగా నిలబడిపోతాడు.
ఇది పునరావృత్తి రహిత శివ సాయుధ్య స్థితి. ఇది మోక్షం. ఈ మోక్ష స్థితి కూడా ఎవరివ్వాలి లోకంలో? ఇంత జ్ఞానాన్ని కూడా ఎవరు ఇవ్వాలి? ఇది అమ్మవారి మెడలో వేసిన 3వ హారం, ముత్యాల హారం. ముక్తాహ అంటే ముత్యం, మోక్షం. ఈ మోక్షానికి వెళ్ళగలిగినటువంటి స్థితి కూడా ఇవ్వగలిగినటువంటిది అమ్మవారే. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసమని నువ్వు 3 రకములైన ఆభరణములు వేయవలసి ఉంటుంది. మూకశంకరులు 2 చేతులెత్తి నమస్కారం చేసి అన్నారు అమ్మవారిని స్తుతి శతకంలో, త్వమేవ సతి చండికా త్వమిహ దేవి చాముండికా త్వమేవ పరమాతృక త్వమసి యోగినీ రూపిణి త్వమేవ కిల శాంభవి త్వమేవ కామకోటి జయా త్వమేవ విజయా త్వయి త్రిజగదంబ కిం బ్రూమహే అన్నారు. అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ అన్నారు, త్వమేవ సతి చండికా, అమ్మా నువ్వు చండీదేవివమ్మా అన్నారు. చండ అంటే పరబ్రహ్మం. పరబ్రహ్మము యొక్క శక్తి స్వరూపము చండి. చండి రాక్షసుల్ని సంహరిస్తుంది, భక్తుల్ని కాపాడుతుంది, ఉత్తరక్షణ ప్రయోజనాలు ఇస్తుంది. అందుకే చండీ హోమం చేసుకుంటారు. కాబట్టి అమ్మా నువ్వే చండివి. త్వమిహ దేవి చాముండికా, అమ్మా నువ్వే చాముండేశ్వరి. చాముండేశ్వరి అంటే అమ్మవారు చండముండులనేటటువంటి రాక్షసుల్ని సంహరించింది, అందుకని చాముండేశ్వరి అన్నారు. ఆవిడే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి. రేపు వసంత పంచమి, ఆ రూపంతోనే అమ్మవారిని దర్శనం చేస్తాం. మహాసరస్వతి స్వరూపంగా జ్ఞానాన్ని కటాక్షిస్తుంది. కాబట్టి అమ్మ నువ్వే చాముండిక. త్వమేవ పరమాతృక, అమ్మ నా నోటి వెంట వస్తున్నాయే శ్లోకాలు, నా నోటి వెంట వస్తున్నాయే మాటలు, ఈ మాటలు ఎక్కడివి? నాలో ఉన్న ఊపిరిని, నా మేధస్సు ఎందు కదిలినటువంటి ఆలోచనలనేటటువంటి అగ్నిహోత్రంతో కలిపి నాలో ఉన్న భావాల చేత ఊపిరి పైకొచ్చినప్పుడు నాలుక నోట్లో నొక్కుతుంటే సొట్టలు పడి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు పైకొచ్చి సభలో ఉన్న వాళ్ళ చెవుల్లోంచి మనస్సుల్లోకి వెడుతుంటే నాలో ఉన్న భావాలు వాళ్లలో ఉన్న భావాలై వాళ్ళు సంతోషించేటట్టుగా నా యందు వాగ్దేవివై నాలోంచి పైకొచ్చి నన్ను కృప చేసిన తల్లివి నువ్వు. కాబట్టి త్వమేవ పరమాతృక తమసి యోగినీ రూపిణి, జీవబ్రహ్మైక్య సిద్ధినిచ్చి ఇప్పటి వరకు జీవుడనుకున్న నేనే పరమాత్మని అని జీవబ్రహ్మైక్య సిద్ధినిచ్చేటటువంటి యోగశక్తివి అమ్మా నువ్వే. అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి. అనేకమును ఒకటి వైపుకి తీసుకెళ్లగలిగినటువంటి శక్తివి నువ్వే. త్వమేవ కిల శాంభవి, శం భావయతీతి ఇది శంభో అని లింగపురాణం. సుఖము అన్న భావన కల్పించేవాడెవడో వాడు శంభువు. ఈ సుఖాలు సుఖాలా అన్న వైరాగ్యం ఇచ్చేవాడు శంభువు. మోక్ష సుఖాన్ని ఇచ్చేవాడు శంభువు. ఆ శంభువు యొక్క శక్తివైన శాంభవి నువ్వమ్మ. త్వమేవ కామకోటి జయ, చిన్న చిన్న కోరికల దగ్గర నుంచి మోక్షమనేటటువంటి కోరిక వరకు ఇన్ని కోరికలు ఇవ్వగలిగినటువంటి కోటి అంటే హద్దు. ఇక్కడ అన్నం తినడం దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, మోక్షం వరకు ఎన్ని కామములు, ఎన్ని కోరికలున్నాయో, ఇన్ని కోరికలు ఎంతమంది ఎన్ని రకాల కోరికలు పైకి చెప్పకుండా మనసులో కోరుకున్న కొన్ని కోట్ల మందికి వాళ్ళు కోరుకున్న కోరికల్ని చక్కగా తీరిపోయేటట్టుగా అనుగ్రహించినప్పటికీ నీ దగ్గర ఉండేటటువంటి సంపద ఎంత మాత్రము జరగకుండా అలాగే ఉండేటట్టుగా ఇంతమంది కోరికలు తీర్చగలిగినటువంటి, తక్కువ కానటువంటి, లుప్తము కానటువంటి, క్షయము కానటువంటి, అపారమైన పూర్ణమైన సంపత్తితో కూడినటువంటి కోర్కెల హద్దులు తీర్చగలిగినటువంటి పూర్ణమైన శక్తి స్వరూపం ఏదుందో ఆ తల్లి కామకోటిక. కాబట్టి అమ్మా త్వమేవ కామకోటి జయ, అమ్మా జయ అమ్మవారి యొక్క పరిచారిక పక్కనే ఉంటుంది. ఎక్కడైనా జయమన్న శబ్దం ఉంటే అది నువ్వే. జయ అంటే 18 పురాణ జయం అని 18 పురాణాలను పిలుస్తారు. అమ్మా నువ్వే. లోకంలో ఎవరైనా ఎక్కడైనా జయం సాధించారంటే దానికి నువ్వే కారణం. విజయ, వి అంటే విశేషణం. విశేషమైనటువంటి జయాన్ని పొందుతున్నాడంటే నీ కారణం. నీ అనుగ్రహం ఉంది పొందాడు, నీ అనుగ్రహం లేదు వాడు పొందలేడు. అవన్నీ నావని బిరుదులు పెట్టుకున్నాడా, వాడిది కాదు, పాడైపోతాడు. కాబట్టి త్వమేవ విజయ త్వయి త్రిజగదంబ, అమ్మా 3 లోకములకు అమ్మవి. అమ్మ నిన్ను నేనేమని స్తోత్రం చెయ్యను, ఇన్ని నువ్వు. కాబట్టి తల్లి నీకొక్క నమస్కారం ఇలా చేసేస్తున్నాను. కాబట్టి నేనేం చెప్పగలనమ్మా, నేను ఏమని వర్ణించగలనమ్మా, నా వాక్కులు చాలవు. కాబట్టి నా 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు కలిపి 11వదైన మనస్సుని, బుద్ధిని ఇలా
తాటించి ఈ 11ంటిని నీ పాదముల దగ్గర న్యాసం చేసి నా శిరసు తాటించి నమస్కరిస్తున్నాను, నన్ను అనుగ్రహించమ్మా అన్నారు. ఈ స్థితి అమ్మవారిది. ఈ అమ్మవారి స్థితిని తెలుసుకుని 3 హారములను అలంకారం చేసిన వాడెవడున్నాడో వాడు ఆ 3 రకాలుగా ముందు లోలత్వాన్ని తెలుసుకుని, కోరికల్ని తెలుసుకుని కుక్కలా కాకుండా సింహంలా బతుకుతాడు. 2 అవధి లేనటువంటి ఆనందాన్ని అమ్మవారి ధ్యానంలో పొందుతాడు. 3 ఇక్కడే అమ్మవారి అనుగ్రహంతో ముముక్షువై మోక్షస్థితి వైపుగా నడిచి ఆత్మానుభూతిని పొందుతాడు. ఈ 3టిని కృప చేసే తల్లి ఎవరుందో ఆ తల్లిని ధ్యానం చేయడమే, ఆ శక్తిని తెలుసుకోవడమే అమ్మవారికి 3 హారాల్ని ధ్యానం చేయడం. అది రత్నగ్రైవే యచింత కల్లోల ముక్త ఫలాన్విత ఫలములని. కాబట్టి ఆ నామంలో అంత శక్తి, అంత గొప్పతనం ఉంది.